ప్రభు పేరట మన మధ్యలోనికి వచ్చినటువంటి సహోదరి హదస్స గారికి, అలాగే బ్రదరు ఇమానుయేల్ గారికి నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. దేవుని కృప, వారు మన మధ్యలోనికి రావడానికే వేకునే లేచి సిద్ధపడి మన దగ్గరికి వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని కృప ప్రియులరా, మరి దేవుని సంకల్పము, దేవుని ఉద్దేశ్యం ఈరోజు సహోదరి మన మధ్యలో ఉండటం మనందరికీ సంతోషకరం. మరి సమయాన్ని సహోదరికి అప్పగిస్తూ ఉన్నాను. దేవుని అతి శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నానండి. మరి సమయాన్ని నాకు ఇచ్చి ఈ యొక్క స్థలానికి నడిపించిన దేవునికి వందనాలు, అలాగే దైవజనులు, మరి అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు, అమ్మగారికి అలాగే పాపకు ప్రత్యేకమైన వందనాలు. మరి గతంలో మరి ఈ యొక్క పరిచర్యలో మరి నేను ద్వారపూడి అనుకుంటా అక్కడికి వచ్చాను. నేను మరి దేవుని యొక్క సాక్ష్యాన్ని పంచుకోవడానికి, మరి వారి మధ్యలోనికి రావడానికి, మరలా నా పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమను బట్టి మరి నా యొక్క సాక్ష్యాన్ని మరలా పంచుకోవడానికి సామర్లకోట ప్రాంతానికి దేవుడు నడిపించినందుకు, అలాగే దైవజనులు నన్ను ఆహ్వానించినందుకు సంఘమైన మీ అందరికీ మరి దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నానండి. ఎన్నికలేని దానను, ఎందుకు పనికిరాని నన్ను దేవుడు తన కృప చేత నన్ను రక్షించుకొని, తన శిల్వ రక్తం చేత నన్ను కడుక్కొని, తన కృప చేత నన్ను ఈ స్థలానికి నన్ను నడిపించి అనేక ప్రాంతాల్లో వాడబడ్డానికి, అంత మాత్రమే కాదు, నన్ను నేను ప్రభు దగ్గర సమర్పణ చేసుకున్నాను. మొదటిగా ప్రభు పాదాల యొద్ద నా యొక్క జీవితాన్ని సమర్పణ చేసుకొని, ప్రభు కొరకే ఒక మహా గర్విష్ఠిని, అహంకారం కలిగినటువంటి వ్యక్తిని, అలాంటి నన్ను దేవుడు తన కృప చేత నన్ను రక్షించుకున్నాడు. అయితే మరి వీటన్నిటిని కూడా కొద్ది నిమిషాలు నేను మీతో పంచుకోవడానికి చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క మాటలను, అలాగే మరి ఆ యొక్క సాక్ష్యాన్ని కూడా పంచుకోవాలని ఆశపడుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచి కండ్లు మూసుకొని ప్రభు యొక్క సన్నిధిలో మన కుడి హస్తాలు ప్రభు వైపు ఒకసారి చూపించి ప్రభుని అడుగుదాము. దేవా, ఈ దినం ఈ యొక్క చెప్పబడినటువంటి ఈ యొక్క సాక్ష్యము, చెప్పబడుతున్న ఈ సాక్ష్యము వ్యర్థంగా పోకూడదయ్యా. నిలబడుతున్న నేను వ్యర్థమైపోకూడదు. నీ దాసరాలనైనా నేను నన్ను మరుగు చేసుకుని అయ్యా, నీ పాదాల చెంత నన్ను నేను సమర్పణ చేసుకుంటున్నానయ్యా. నీ సిలువ నన్ను రక్షించింది దేవా. నీ ఆత్మ నన్ను పట్టుకుంది నాయన. నీ ప్రేమ నన్ను రక్షించింది అయ్యా. నిలబడుతున్న నేను కాదు అయ్యా నా ప్రభువా, మీరు నా ముందుండి నన్ను నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నా పెదవులను మీరు కాల్చండి. ఏషియా ప్రార్థించినట్లుగా తండ్రి, నా పెదవులను కాల్చమని అడిగాడు ప్రభువా. నా పెదవులను మీరు కాల్చండి తండ్రి. నీ ఆత్మచేతలను బలపరుస్తున్న విధానం కొరకై నీకు స్తోత్రములు ప్రభువా. బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. నువ్వు ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడవు, నిత్యుడగు తండ్రివి, సమాధానకర్తయగు అధిపతి అని నీకు పేరు పెట్టబడి ఉన్నది ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. ఆది అంతమునై ఉన్న దేవుడవు దేవా. అగ్ని జ్వాలల వంటి కనులు కలిగినటువంటి వాడవు, అపరంచి వంటి పాదములు కలిగినటువంటి దేవుడవు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడవు తండ్రి. అబ్రహాము, ఇస్సాకుల, యాకోబుల దేవా, ఇప్పుడు నా దేవా, మా దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు ప్రభువా. న్యాయాధిపతి అయిన మా తండ్రి, రోషము కలిగిన దేవా, దహించు అగ్ని అయినటువంటి తండ్రి, న్యాయాధిపతిగా మా మధ్యకు రాబోతున్న గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ నామానికి వెళ్ళలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిత్యము వేవేల దూతలతో పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్న మా దేవానికి స్తోత్రాలు ప్రభువా. నీ నామము ఎంతైనా ఉన్నతమైనది ప్రభువా, పొగడబడదగినది ప్రభువా. అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామము, పైనున్న నామము దేవా, శ్రేష్టమైన నామము తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నీ రాజ్యము నైనా ప్రభా, అది ఎంతో శ్రేష్టమైనది. లోకములోనైనా నీ కొరకు సిద్ధపడడానికి, నీ రాజ్యంలో మేము ఉండడానికి ప్రభా, మా యొక్క ప్రయాసను ప్రభా, అది నాయన మేము జ్ఞాపకం ఉంచుకొని తండ్రి, నీ రాకడ కొరకు, నీ రాజ్యం కొరకు తండ్రి, మా ఆత్మలను సిద్ధపాటు చేసుకోవడానికి నాయన నీ కృపాత్మను మా బిడ్డలకు అందరికీ కూడా అనుగ్రహించండి. మమ్మల్ని కూడా మీరు బలపరచండి. నీ ఆత్మచేతనను బలపరిచి నా నోటిని నాయన ప్రభా మీ స్వాధీనంలో ఉంచుకొని ప్రభా, నీ బలిపీఠం యొద్ద నిలుచున్న నన్ను నీ కృప చేత మీరు నన్ను నాయన బలపరిచి ప్రభా, నీ ఆత్మచేత నన్ను వెలిగించి నాయన నన్ను నడిపించుమని సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావం మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ కూడా వందనాలండి. మరి నేను నా జీవిత సాక్ష్యంలో అనేకమైన ఘట్టాలు దేవుడు నా జీవితంలో జరిగించటం. నేను ఒక దేవుని యొక్క సేవకుని యొక్క కుమార్తెనండి, జ్యేష్ఠ కుమార్తెను. నా తర్వాత తమ్ముడు, ఆ బాబు, మరి తర్వాత మాకు ఇంకొక చెల్లి కూడా ఉంది. నేను దైవజనుల కుటుంబంలో జన్మించిన వ్యక్తినే, క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వ్యక్తినే. నేను దేవుడు అంటే బాగా తెలిసినటువంటి వ్యక్తులమే. కానీ మరి మా తల్లిగారు ఆమె కూడా ఒక రిటైర్డ్ హెడ్ నర్స్ అండి. ఆమె గవర్నమెంట్లో పనిచేసి మరి ఇప్పుడైతే ప్రభు సన్నిధికి చేరుకున్నారు. మరి నేను ఆ యొక్క కుటుంబంలో పుట్టడం, మరి నేను చాలా ఉన్నతంగా పెరగటం, అంటే మా తల్లి నన్ను చాలా గారంగా పెంచటం, మరి దేవుని యొక్క సేవకుని కుటుంబంలో పుట్టడం, మరి మా తండ్రి గారికి
ఇచ్చేటువంటి ఆ పరిచర్యల్లో 2 సంఘాలు ఆయనకు ఉన్నాయండి. మరి ఆ యొక్క పరిచర్యల్లో మరి నేను కూడా ఉండటం, మరి చిన్న వయసు నుండే మరి సండే స్కూల్ పరిచర్య నడిపించటము, అలాగే వయసు పెరిగే కొలది మరి యవనస్తుల పరిచర్యను జరిగించటం, నేను కూడా యవనస్తురాలుగా ఉంటూ పాటలు పాడటం, ప్రభుని ఆరాధన చేయటము, ఇవన్నీ జరుగుతూ ఉండేవి. కానీ నాకు యవన కాలం వచ్చిన తర్వాత, అందుకే కదా ప్రసంగిలు అంటాడు, దుర్దినములు రాకముందే వీటి యందు నాకు సంతోషం లేదని, చెప్పు సంవత్సరములు రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తని నీవు స్మరణకు తెచ్చుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. సండే స్కూల్లో విన్నాను, కానీ నాకు అంతగా వంట పట్టలేదు. యవన కాలంలో ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిని నేను అనుభవిస్తూనే దేవుని మాటలు వింటూనే ఉన్నాను, కానీ నా మనోనేత్రాలు వెలిగించబడలేదు, నా హృదయము తెరవబడలేదు, నేను ప్రభుని విశ్వసించలేదు, సరిగా నేను గ్రహించుకోలేకపోయాను. ఎందుకంటే వయసు జ్ఞానము లేదు, అలా అనుకోవడానికి కూడా లేదు. కానీ విన్నప్పుడు దేవుని స్వరం వినపడుతున్నప్పుడు నేను దేవునికి లోబడలేదు. కానీ ప్రభువు ఉన్నాడని నాకు తెలుసు, దేవుని రాజ్యం ఉందని నాకు తెలుసు, కానీ నాకు అంతగా జ్ఞానం అందలేదు. ఆ యొక్క సమయాల్లో మరి నేను ఎదిగాను, దేవుని సన్నిధిలో నేను ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నాను. కానీ నిజమైన మారు మనసు అంటే అబద్ధమైన మారు మనసు ఉంటుందా అంటే, పైకి భక్తి కలిగిన వారి వాళ్ళే ఉండి దేవుని శక్తిని ఆశ్రయించలేనటువంటి వారిగా కూడా కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితం నడిపించబడుతూ ఉంటుంది. అయితే మరి నేను కూడా పైకి చూడండి, మేడి పండు చూడు మేలిమయుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు, పైకి నేను చాలా నిగనిగలాడుతూ ఆత్మీయ జీవితంలో నన్ను చూస్తే అనుకునేవారు, పాస్టర్ గారు అమ్మాయి కదా, చాలా మంచిది, చాలా ఆత్మీయంగా ఉంది, చాలా చక్కగా పాటలు పాడుతుంది, మంచి టాలెంటెడ్, నేను చక్కగా పాటలు పాడేదాన్ని, చక్కని ఆత్మీయమైన వరాలతో దేవుడు నన్ను అలంకరించాడు. ఇవన్నీ కూడా నాకున్నప్పటికీ కూడా నా హృదయంలో ప్రభువు లేకపోవటం చేత, నా హృదయంలో నిజంగా ప్రభుకి స్థానం ఇవ్వకపోవటం చేత నేను ప్రభువుని సరిగా గుర్తించలేక, ఆయన శక్తిని గ్రహించక పైకి భక్తి కలిగిన దాని వలె ఉంటూ దేవుని శక్తిని ఆశ్రయించలేనిటువంటి ఆ యొక్క శక్తి లేని భక్తి వ్యర్థం అండి. శక్తి లేని భక్తి వ్యర్థము. నా జీవితంలో కూడా నేను ఆ రీతిగానే వెళ్ళిపోతున్న ఆ సమయాల్లో మరి ఎదిగి నేను ప్రభు యొక్క సన్నిధిలో నేను ఆ రీతిగానే ఎదుగుతున్నాను. మరలా అనుకునేదాన్ని నేను పరలోకం గురించి, దేవుని యొక్క సేవకులు మరి మా తండ్రి గారే వాక్యం చెప్తున్నప్పుడు అనుకునేదాన్ని నేను, పరలోకం మరి మా తండ్రి గారిని బట్టి దేవుడు నాకు ఇస్తాడు, క్రైస్తవ కుటుంబంలో పుట్టానే కదా, మా తండ్రి గారు దేవుని సేవకులు కదా, మా అమ్మ దేవుని సేవకురాలు కదా, మాకు సంఘాలు ఉన్నాయి కదా, ఇవన్నీ చూసుకుంటూ నేను అనుకునేదాన్ని, నాకు పాటలు పాడే వరం ఉంది కదా, ఆరాధన చేసేటువంటి శక్తి ఉంది కదా, నాకు అన్నీ ఉన్నాయి కదా, నేను ఏం తక్కువ ఉంది, నాకు అన్నీ ఉన్నాయి, అన్నిట్లో నేను పాల్గొంటున్నాను, అన్నీ చేస్తున్నాను కదా, నేరుగా నేను పరలోకం వెళ్ళిపోవచ్చు అనుకునేటువంటి ఆ దౌర్భాగ్యమైన ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా నేను జీవిస్తూ ఉండేదాన్ని. మరి వయసు గతించిపోతూ ఉంది. ఆ రీతిగా మరి వివాహమైంది. వివాహమైన తర్వాత నేను కూడా ఒక దైవజనుని వివాహం చేసుకోవటం జరిగింది. మరి వివాహమైన తర్వాత మరి ఆయన కూడా 7 సంవత్సరాలు దగ్గరగా నా యొక్క జీవితం సరిగా లేకపోవటం చేత మాట వినని స్థితి. ఎందుకంటే మా తల్లి గారు నన్ను కొంచెం గారంగా పెంచటము, అన్నీ కూడా సమయానికి ఏమంటే ఒక పూట ఆహారం లేకుండా చేస్తే ఆ విలువేంటో తెలుస్తుంది కదండి. ఏ పూటకు ఆ పూట ఆహారం పెట్టి అన్ని సమకూర్చి అన్ని కాళ్ళ దగ్గర పట్టుకొచ్చి పెడతా ఉంటే కష్టమేం తెలుస్తుందండి, బాధ ఏం తెలుస్తుంది. అన్ని సమృద్ధిగా వెళ్ళిపోతున్నాయి, నడిచిపోతుంది రోజు. అలాంటి పరిస్థితుల్లో నాకు ఏమీ అర్థమయ్యేది కాదు. వివాహం చేసుకున్న తర్వాత నా భర్త ఆయన దీనుడు, దైవజనుడు, ఆయన దేవుని సేవలో వాడబడుతున్నటువంటి వ్యక్తి, ఆయన ఒక పేద స్థితిలో నుండి వచ్చినటువంటి వ్యక్తి. నేనైతే ఒక మధ్యతరగతి కుటుంబం అయినప్పటికీ కూడా ఒక ఉన్నతమైన స్థానంలోనే నేను పెరిగి బయటకు రావడం చేత నాకు కష్టం అంటే ఏంటో తెలియక ఆయనను కూడా బాధ పెట్టేదాన్ని. నాకు కావాల్సింది కొనకపోతే ఊరుకునేదాన్ని కాదు, నేను అడిగింది నాకు చెయ్యకపోతే నేను సహించేదాన్ని కాదు, భయంకరమైన తిరుగుబాటు చేసేదాన్ని, ఆయన వేధించేదాన్ని, నేను అనేదాన్ని, చాలా భయంకరమైన మాటలు మాట్లాడుతూ ఉండేదాన్ని. అందుకే కదా కీర్తనల గ్రంథంలో అంటాడు, బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా, మేలు నొందుచు అనేక దినములు బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా. అలాగ మేలు కలిగి నువ్వు జీవితకాలం నువ్వు జీవించాలి అంటే అక్కడ అంటాడు, చెడ్డ మాటలు పలకకుండా, నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనమని దేవుని వాక్యం సెలవిచ్చినట్లు. ఇదే మాట పేతురు పత్రికలో కూడా ఉంటుంది. నేను యొక్క మాటలను నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు చాలా భయం కలిగింది. రక్షణ పొందిన తర్వాత వీటన్నిటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నా గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నా హృదయంలో చాలా భయము కలిగిందనమాట. మరి నా భర్తను చాలా వేధించేదాన్ని, బాధ పెట్టేదాన్ని, చాలా హింసించేదాన్ని. ఆయన సమృద్ధిగా నన్ను ప్రేమగా చూసుకుంటున్నప్పటికీ కూడా ఆయన మాటకు లోబడేదాన్ని కాదు. మహా గర్వం ఉండేది నాకు. అయితే మరి నా భర్త వివాహమైన తర్వాత నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు నాకు వివాహం జరిగింది. మరి నేను ఆ యొక్క సమయాల్లో నేను ఒక దైవజనుని కుమార్తెగా ఉంటూ, ఒక ఎంప్లాయీ కుమార్తెగా నేను ఉండటం, నాకు ఇంట్లో
ఉండటం ఇష్టం లేక నేను అనేదాన్ని, నేను ట్రైనింగ్కి వెళ్ళాలండి, ఎక్కడైనా నేను ఏదైనా జాబ్ చేసుకోవాలి, ఏదైనా నేను చెయ్యాలి, చేయకుండా ఉండకూడదంటే నా భర్త నన్ను చదివించారు. ఆయన జనరల్ నర్సింగ్ చదవడానికి నన్ను 4 సంవత్సరాలు నా యొక్క బీఎస్సీ నర్సింగ్ చదువుకోవడానికి దేవుడు ఎంతగానో నాకు కృపను గ్రహించారు. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. దేవుడు అన్ని విషయాలు అంచెలంచెలుగా నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కానీ నా హృదయం అయితే ప్రభుకి స్థానం లేదు. అలాంటి పరిస్థితుల్లో మరి దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేసుకుంటూ ఆ రీతిగానే పైకి ప్రార్థన చేస్తాను, భక్తిని విడిచిపెట్టలేదు. కానీ నిజమైనటువంటి ఆ రక్షణ నా హృదయంలో లేదు. నిజముగా ప్రభును విశ్వసించినటువంటి ఆ స్థితి నాలో లేదు. నా భర్త నా కొరకు కన్నీటి ప్రార్థన చేసేవారు. ఆయన తెల్లవారుజామున వేకువజామున లేచి 3 గంటలకి లేకపోతే 2 గంటలకి ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు మోకాల్లోనైనా కన్నీటితో, మరి ఏ కుటుంబంలోనైనా సర్వసహజంగా స్త్రీలు ప్రార్థన చేస్తారు భర్తల కొరకు. కానీ మరి నా జీవితంలో అయితే నా భర్త కన్నీటి ప్రార్థన. ఒక ప్రక్క నా తల్లిదండ్రులు ప్రార్థించేవారు, ఈ అమ్మాయికి ఇంకా మారు మనసు లేదు, రక్షణ లేదు. ఏమండి, సంఘం అంతా చూసేవారు. కానీ సంఘం అంతా ఏమనుకునేదంటే మా పాస్టర్ గారు అమ్మాయి చాలా భక్తి కలిగింది అనుకునేవారు. కానీ నా గురించి బాగా ఎవరికి తెలుస్తుందండి? నా తల్లిదండ్రులకు తెలుస్తుంది, నా కుటుంబానికి తెలుస్తుంది. అంతగా వివాహమైన తర్వాత నేనేంటో బాగా తెలిసిన వ్యక్తి అంటూ ఉన్నారంటే నా భర్తే. ఆయనకు బాగా నా జీవితం అంతా తెలుసు, నేను ఎలా బ్రతుకుతున్నానో తెలుసు, ఇంటిలో ఎలా ఉంటున్నానో, బయట సమాజంలో ఎలాగ ఉంటున్నానో, సంఘంలో ఎలా ఉంటున్నానో, ఏ విధంగా నా యొక్క వేషధారణ జీవితం ఉందో ఆయనకు బాగా తెలుసు. నా కొరకు కన్నీటి ప్రార్థన చేసేవారు. అలా ప్రార్థిస్తున్నప్పుడు నా హృదయం ఇంకా కఠినమైపోయేదండి. నువ్వు ఎన్నైనా ప్రార్థనలు చేసుకో, ఎన్ని ప్రార్థనలైనా చెయ్యి, ఎలా అయినా ఏడు, నేను మాత్రం మారననేదాన్నండి. చాలా కఠినాత్మురాల్ని. నా పేరైతే కరుణలత. నా పేరు, ఆ యొక్క పేరులో ఉన్నటువంటి ఆ యొక్క విలువను కూడా నేను ఉంచేదాన్ని కాదండి. అంత పనికిమాలిన స్థితిలో, అంత ఎందుకు పనికిరాని స్థితిలో నేను జీవిస్తూ ఉండేదాన్ని. అలాంటి పరిస్థితుల్లో ఒక దినాన నా భర్త ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఎక్కెక్కబడి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధిలో ఒక స్త్రీ భర్తను పోగొట్టుకుంటే ఏ రీతిగా ఏడ్చి ప్రార్థన చేస్తుందో ఆ రీతిగా ప్రభా నా భార్యను మార్చుకొని సందర్భాల్లో అయితే ఆయన అనేవారు, నీకోసం నేను ప్రాణత్యాగమైనా చేస్తాను, నీకోసం ఏం చేయమంటావు చెప్పు, నువ్వు మార్పు చెందితే నాకు చాలు, నీకోసం ఏం చేయమంటావు చెప్పు, నీకోసం ఏదైనా చేస్తాను, నాకు ఏది ఉందో అది నీకు ఇమ్మంటే నీకు ఇచ్చేస్తాను అని అన్నప్పుడు నా హృదయం చాలా ద్రవించిపోయి నా హృదయం బాధ అయ్యింది. మరి తెల్లవారుజామున లేచి ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ఆ ప్రార్థన విని ప్రభు సన్నిధిలో నేను నా హృదయం ఎందుకో అప్పుడు దేవుడు నా హృదయాన్ని బలంగా తాకాడు. నన్ను తెల్లవారుజామున నా హృదయంలో దేవుని ఆత్మ దిగి వచ్చింది. నేను ఆయన ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు ఆ కన్నీటిని నేను చూడలేక నేను ప్రభు సన్నిధిలో నేను అనుకున్నాను, ప్రభువా నా భర్త బ్రతికుండాలా, నా భర్త సజీవంగా ఉండాలా, ఆయన నీ కొరకు వాడబడాలి తండ్రి. ఒక భర్తను చంపిన స్త్రీగా నేను ఉండకూడదు ప్రభువా, నేను మారు మనసు పొందాలి, నాకు రక్షణ దయచేయి తండ్రి. నీ సన్నిధిలో మరలా నా భర్తను నేను బాధ పెట్టకూడదు తండ్రి, నీ సన్నిధిలో నేను మారు మనసు పొందుతాను ప్రభు అని నేను ప్రభు పాదాల దగ్గర నేను మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతమైన తన కృప చేత నాకు నెమ్మది సమాధానాన్ని దేవుడు కలుగ చేశాడని నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. ప్రభు సన్నిధిలో మరి నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మరి ఆ రీతిగానే మరి ఆ యొక్క ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నప్పుడు మరి ప్రభు సన్నిధిలో నేను అడిగాను, ప్రభువా నేను బలంగా వాడబడాలి తండ్రి, నేను ఇంకా నిన్ను తెలుసుకోవాలి ప్రభువా, నీ శక్తిని నేను ఇంకా నువ్వు గ్రహించాలి ప్రభువా, నీ కృప చేత నన్ను నింపండి అని నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఒక స్వరం వినిపించాడు. ఉపవాసం ఉండమని దేవుడు నాతో మాట్లాడాడు. ఎన్ని దినాలు ఉపవాసం ఉండాలని ప్రభు సన్నిధిలో అడుగుతున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన తలంపు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించమని దేవుడు నాతో మాట్లాడినప్పుడు అప్పుడు నాకు చాలా కష్టం అనిపించింది ఆ 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం. ఎందుకంటే గతంలో నేను ఉపవాసం ఉన్నాను, 1-2 రోజులు 3 రోజులు ఉపవాసం ఉన్నాను. కానీ ఏదో ఒక పూట తినేదాన్ని, ఉపవాస కూటాలు ఏర్పాటు చేసినప్పుడు ఒక పూట ఉపవాసం ఉండి ప్రార్థన చేసేదాన్ని. 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించడం నా వల్ల కాదేమో అని అనుకున్నాను. కానీ మరలా నాకు ఒక రోషం కలిగింది, ప్రభువా ఏమైనా సరే నేను 40 దినాలు ఉపవాసం ఉంటాను ప్రభువా, మీరు నన్ను బలపరచండి, నాకు శక్తినివ్వండి అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా తన కృప చేత 40 దినాలు కేవలము వాటర్తోనే, కేవలం లిక్విడ్స్ తీసుకుంటూనే, కేవలము ఆ యొక్క మజ్జిగ, ఆ యొక్క మంచినీళ్ళు తీసుకొని ఒక ప్రక్క అప్పటికే నేను కువైట్ దేశం వెళ్ళాను, నా భర్త కూడా మరి కువైట్ దేశం వెళ్ళటం జరిగింది. ఇక్కడ ఒక సాక్ష్యాన్ని మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మేము ఆ రీతిగానే మేము వివాహమైన తర్వాత మరి ఇండియా
ఇండియాలో ఉన్నప్పుడే మరి నా భర్త నేను ఈ పరిచర్లో కొనసాగుతున్నప్పుడే మా రెండో పాప, మాకు ఇద్దరు కుమార్తెలండి, మా రెండో పాప జన్మించినప్పుడు ఆమె కూడా బ్రాంకైటిస్ వ్యాధితో ఆ యొక్క హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు ఆ యొక్క హాస్పిటల్ డాక్టర్ చెప్పింది ఏంటంటే 48 గంటల తర్వాత కానీ మేమేమి చెప్పలేము, ఈ బిడ్డ బ్రతకొచ్చు చనిపోవచ్చు, మేమేమి చేయలేము, చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది పాప, మేమేం చేయలేమని చెప్పినప్పుడు నేను 2-3 రోజులు హాస్పిటల్లోనే ఉన్నాను. నేను ఆ యొక్క 3వ రోజున ప్రభుతో ఒక తీర్మానం చేసుకున్నాను, ప్రభువా నా బిడ్డ బ్రతికితే నీ సన్నిధిలో నేను ఉపవాస కూటాలు ఏర్పాటు చేసుకుంటాను, మా తండ్రి గారి పరిచర్యలో 3 దినాలు నేను ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేసుకుంటాను, లేకపోతే సభలు ఏర్పాటు చేసుకుంటానని ప్రభు దగ్గర మొక్కుబడి చేసుకున్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా మరి ఆ రాత్రి ఇంకా ఆ యొక్క 3వ రోజు రాత్రి ఆ యొక్క హాస్పిటల్లో ఆ యొక్క చిల్డ్రన్స్ వార్డులో ఉన్నటువంటి ఆ పిల్లలందరూ చనిపోయారండి. మీరు నమ్మినా నమ్మకపోయినా దేవుని సన్నిధిలో నేను చెప్తున్నాను ఈ మాట. ఆ యొక్క హాస్పిటల్లో పిల్లలందరూ చనిపోయారు. ఆ యొక్క పిల్లల్ని ఎత్తుకొని ఆ చనిపోయిన చిన్న బిడ్డల్ని తీసుకుని వారు వెళ్తా ఉంటుంటే నా హృదయం తరుక్కుపోయింది. నేను ప్రభు సన్నిధిలో అడిగాను, అయ్యా నా బిడ్డను బ్రతికించమని అడిగినప్పుడు దేవుడు అద్భుత రీతిగా, డాక్టర్ చెప్పింది ఒకటైతే దేవుడు అద్భుత రీతిగా నా కుమార్తెను బ్రతికించాడండి. ఆ బిడ్డకు కూడా నేను ఇవాంజలిన్ అని పేరు పెట్టుకున్నాం. ప్రవచనం ద్వారానే ఆ బిడ్డకు ఇవాంజలిన్ అని పేరు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆ బిడ్డ చనిపోయి బ్రతికినటువంటి బిడ్డ. ఆ బిడ్డకు నేను ఆ పేరు పెట్టుకొని మరి యొక్క ఉపవాస కూటాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు మరి విజయవాడ ప్రాంతం నుండి దైవజనులు పిటి వర్గీసాయి గారు, మరి మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు, అయితే దైవజనులు పిటి వర్గీసాయి గారు మరి యొక్క సభలకు రావటం జరిగింది. ఆ సభల్లో చివరి దినాన మరి నా భర్త మీద చేతులుంచి అద్భుత రీతిగా ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క ఆల్టర్ కాల్ ప్రేయర్ అవుతుంది, వాక్యం అయిపోయింది. చివరి ప్రార్థనలో మరి నా భర్త మీద చేతులుంచి ఆయన ఒక ప్రవచనం చెప్పాడు, బాబు నువ్వు రాబోయేటువంటి ఆ యొక్క అతి త్వరగానే మరి ఆ యొక్క కొన్ని నెలల్లోనే నువ్వు కువైట్ దేశానికి వెళ్ళబోతున్నావని ఆ యొక్క దైవజనులు ప్రవచనంగా మరి ఆ యొక్క ప్రవచనాన్ని పలికినప్పుడు నేనైతే నమ్మలేదు. అప్పటికి మాకు పాస్పోర్ట్ లేదు, ఏ ఆధారము మాకు లేదు. ప్రభు ఎలా కువైట్ దేశం తీసుకువెళ్తావు, పరిచర్య కొరకు అని అంటున్నావు, ఇది నిజమా అని నేనైతే నమ్మలేదు. కానీ నా భర్త అయితే విశ్వసించడం జరిగింది. అయితే ఆ యొక్క దైవజనుడు ఏ రీతిగా అయితే ఆ యొక్క ప్రవచనాన్ని చెప్పాడో ఆ రీతిగానే 3 నెలలు తిరగకుండానే నా భర్తకు అద్భుతంగా పాస్పోర్ట్ రావటం, తర్వాత కువైట్ దేశానికి వెళ్ళటము, ఆయన వెళ్ళిన తర్వాత 3వ సంవత్సరంలో నేను కూడా కువైట్ దేశానికి వెళ్ళటం జరిగింది. మరి ఆ యొక్క కువైట్ దేశంలో దేవుని పరిచర్యను కొనసాగిస్తూ నేను కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మారు మనసు పొందడానికి ఈ యొక్క ఇండియాలో 3 సంవత్సరాలు, అక్కడ ఒక 4 సంవత్సరాల దగ్గర 7 సంవత్సరాల వ్యవధిలో ఒక ప్రక్క నా భర్తను బాధ పెడుతూ ఉండేదాన్ని, ఒక ప్రక్క దేవుని పరిచర్యను కూడా జరగనిచ్చేదాన్ని కాదండి. నేను అనేదాన్ని పరిచర్య ఎందుకు చేస్తున్నాను అనేదాన్ని, తిరుగుబాటు చేసేదాన్ని. ఈ పరిచర్యని డబ్బంతా ఖర్చు పెడుతున్నావు, మనం కువైట్కి వచ్చింది ఎందుకు వచ్చాం, మన ఇద్దరం కలిసి కష్టపడి ఒక పెద్ద బంగ్లా కట్టాలి, నేను బంగారం సంపాదించాలా, విలువైన వస్త్రాలు నేను కట్టుకోవాలా, మనకంటూ ఒక కుటుంబం ఉంది, ఈ పరిచర్య కొరకు నువ్వేం చేస్తున్నావని నా భర్త మీద నేను తిరుగుబాటు చేసేదాన్ని. పరిచర్య కూడా జరగనిచ్చేదాన్ని కాదు, చేయొద్దని చెప్పేదాన్ని. అంత ఒడిదుడుకుల్లో కూడా ఆయన మరి నిజంగా ఏమండి ఎన్ని సమస్యలైనా భరించవచ్చు, కానీ ఇంట్లో భార్యతో పోరాటం చాలా కష్టం అండి. నిజంగా ఇది ఎలాంటిదంటే అందుకే కదా అంటారు, సముద్రానైనా ఏదొచ్చు కానీ సంసారాన్ని ఏదటం చాలా కష్టం. అందులోనూ భార్య తోడి పోరు ఎడతెగక కారుచుండు మంచు బిందువులతో సమానం. ఎంత ఘోరం అంటే నిజంగా ఆయన ఎంతగా నన్ను భరించాడో, నిజంగా ఆ యొక్క దేవుని సన్నిధిలో మరి ఆ భారం ఎంత కష్టమైందో నేను కూడా చూశాను కనుక నేను ఈ మాట నేను మీకు చెప్పగలుగుతున్నాను. అలాంటి పరిస్థితుల్లో రక్షణ పొంది ప్రభు యొక్క సన్నిధిలో నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా 40 దినాలు కూడా, మొట్టమొదటిగా కొన్ని దినాలు దగ్గర 7 దినాలు మరి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా పోరాటాలు ఎదుర్కొన్నాను. భయంకరమైనటువంటి మోషన్స్ నాకు జరుగుతున్నాయి, ఆరోగ్యం బాగోలేదు, క్షీణించిపోతుంది. నా భర్త అయితే అన్నారు, నువ్వు దయచేసి ఈ ఉపవాసాలు మానుకోమని చెప్పినప్పుడు నేను అన్నాను, నేను బ్రతికితే ప్రభు కొరకు బ్రతకాలా, ఒకవేళ చనిపోతే ఈ రీతిగానే నేను ప్రభు రాజ్యానికి వెళ్తాను, కానీ నేను ఉపవాసం మానను, ప్రభు కొరకు బ్రతకడానికి ఇష్టపడుతున్నాను, నాకు ప్రభు కావాలని చెప్పి ఒక తీర్మానం చేసుకున్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా తన కృప చేత ఆ యొక్క 7 దినాలు అస్వస్థత నాకు కలిగినప్పటికీ కూడా 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించడానికి దేవుడు తన కృప ఇచ్చాడండి. ఆహారం తీసుకోకుండా ఒక ప్రక్క ఉద్యోగం చేసుకుంటూ 8 అవర్స్ జాబ్ చేసుకుంటూ ఒక ప్రక్క ఉపవాసం ఉండి ప్రార్థించడానికి దేవుడు ఎంతగానో నాకు తన కృప అనుగ్రహించాడు. ఆ యొక్క ఉపవాస ప్రార్థనలో దేవుడు అద్భుతంగా మరి నేను దేవుని సన్నిధిలో ఎదగడానికి దేవుడు ఎంతగానో నాకు కృప అనుగ్రహించారు. ఆ యొక్క సమయంలో దేవుడు
దేవుడు నాకు ఒక మాటను జ్ఞాపకం చేస్తాడు. గలతీయులకు రాసినటువంటి పత్రికలో అక్కడ చివరి అధ్యాయంలో మీరెవరు కూడా పరిశుద్ధ గ్రంథాలు తీయొద్దు, కానీ ఎందుచేతంటే సమయం చాలా తక్కువగా ఉండటం చేత నా యొక్క సాక్ష్యాన్ని నేను త్వరగానే పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అక్కడ అంటాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడు, మనుషుడు ఏం విత్తుతాడో అదే పంటను కోస్తాడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఆ మాట నా జీవితంలో ఒక గొడ్డలి పెట్టు లాంటిదండి. ఆ మాట నా హృదయానికి చాలా భయాన్ని కలిగించింది. నేను అనుకున్నాను, మనుషుడు ఏం విత్తుతాడో అదే పంటను కోస్తాడని దేవుని వాక్యంలో రాయబడింది కదా. ఒకవేళ మంచిని విత్తితే మంచి అనే పంటనే కోస్తాడు, నీతిని విత్తితే నీతి అనే పంటను కోస్తాడు, పాపాన్ని విత్తితే పాపం అనే పంటనే కోస్తాడు, తిరుగుబాటుని విత్తితే తిరుగుబాటునే కోస్తాడని నాకు భయం కలిగింది. చెడు విత్తితే చెడే కలుగుతుంది కదా అని నా హృదయంలో ఒక భయం కలిగి, అయ్యా నా హృదయం మార్పు చెందాలి. అందుకే కదా ఇక మత్తయి సువార్త 24లో కూడా అంటాడు, ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అక్కడ అంటాడు, దేవుడు అక్కడ శిష్యులు అడుగుతూ ఉంటారు యేసుక్రీస్తు ప్రభువాన్ని, అయ్యా నీ రాకడకు సూచనలు ఏంటి, నీ యొక్క యుగ సమాప్తికి సూచనలు ఏంటి అని అడిగినప్పుడు, ఎవడు కూడా మిమ్మల్ని మోసపరచకుండా, మొట్టమొదటి మాట అంటాడు ఆయన యేసు ప్రభువారు ఏమంటాడంటే, ఎవడును కూడా మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్తగా చూచుకొనండి. ఎవరో వచ్చి మనల్ని మోసం చేయరండి, మన హృదయమే మనల్ని మోసం చేస్తుంది. మన హృదయము, ఇర్మియా ప్రవక్త అంటాడు, హృదయము అది ఘోరమైన వ్యాధి కలిగినది, అది మోసకరమైనది. అసలు హృదయాన్ని కనుక్కునేవాడు ఎవడండి? చూడండి, ఈ లోకంలో మనం చూస్తున్నాం కదా, ప్రతి దానికి కూడా ఒక డాక్టర్ ఉన్నాడు. ఆర్థోపెడిక్స్ డాక్టర్ ఉంటారు, ఇంకా ఎముకలకి ఒక డాక్టర్ ఉంటాడు, ఇంకా ప్రతి దానికి కూడా గైనకాలజిస్ట్ ఉంటుంది, ప్రతి దానికి ప్రతి వ్యాధికి కూడా ఒక్కొక్క డాక్టర్ ఉన్నాడు. కానీ హృదయాన్ని పరిశోధించే డాక్టర్ ఎవరైనా భూమి మీద ఉన్నారండి? ఇప్పటి వరకు ఎవ్వరూ లేరు. అక్కడ రాయబడి ఉంది, హృదయమును అంతరేంద్రియములను పరీక్షించు దేవుడు ఆయన. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్దాం. మన హృదయంలో ఏముందో, మన హృదయంలో ఏమి దాచుకున్నామో, హృదయంలో ఏ పాపముందో, హృదయంలో ఏముందో తెలియాలి అని అంటే అది కేవలము దేవునికి మాత్రమే తెలుసు. చాలా మంది ఏమనుకుంటారంటే భర్తను మోసం చేస్తారండి, హృదయంలో నానా రకాలుగా అన్ని పెట్టుకుంటూ. కొంతమంది భార్యలు భర్తని మోసం చేస్తే మరికొంతమంది భర్తలు భార్యలను మోసం చేస్తారు, పిల్లలు తల్లిదండ్రులను మోసం చేస్తారు, తల్లిదండ్రులు పిల్లల్ని మోసం చేసేవారు లేరంటారండి. ఈ రోజున భయంకరమైన దినాలు, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో, ఇంకా కడవరి దినాల్లో చూస్తే భయంకరమైనటువంటి ఏక పరిచర్యలో కూడా, సువార్త భాగాల్లో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే అంటాడు, ఈ రోజున దైవజనులు కూడా, సేవకులు కూడా మరి సంఘాలను మోసం చేసే సేవకులు లేరంటారా? అబద్ధ బోధకులు లేరంటారా? అబద్ధాలు బోధించి సంఘాన్ని మోసం చేసేవారు లేరంటారా? సంఘము దైవజనుల్ని మోసం చేసేటువంటి సంఘాలు లేవంటారా? సేవకులు ఎంతో కన్నీటి ప్రార్థన చేస్తే, సేవకులు ఎంతో కన్నీటితో కుటుంబాలు కట్టబడాలని నిజంగా సేవ చేసే సేవకులు ఎంతో మంది ఉంటే అలాంటి సేవకులను మోసం చేసే విశ్వాసులు లేరంటారా? ప్రతి చోట కూడా మోసమే. అంత్య దినాల్లో, భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. ఆ సమయంలో నేను ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడినటువంటి మాట, అని హృదయము ఎంతో నిన్ను మోసం చేస్తుందని ఆ యొక్క 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు నా హృదయాన్ని ప్రభుకు సమర్పణ చేశాను. దేవునికి స్తోత్రం చేద్దాము. ఎందుకంటే ఇందాక దైవజనులు కూడా దేవుని ఆత్మ ప్రేరేపణ అంటే అదే అనుకుంటా. నాకు దైవజనులు కూడా చక్కని మాటలు తెలియచేస్తూ 119వ కీర్తనలో అంటే నాకు చాలా ఇష్టమైన మాట, నా హృదయాన్ని తాకిన మాట, నా రక్షణకు ఆధారమైన మాట ఏంటంటే, నీ హృదయంలో పాపము చేయకుండానట్లు ఏముంచుకోవాలంటే నీ హృదయంలో వాక్యము ఉంచుకోవాలి, వాక్యానికి స్థానం ఇవ్వాలి. ఏంటి ఆ వాక్యం అని మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త 1వ అధ్యాయం అంటాడు, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యం అంటే దేవుడు, దేవుడు అంటే వాక్యము. వాక్యానికి ఎవరైతే స్థానం ఇస్తారంటే దేవుడినే నీ హృదయంలో పెట్టుకున్నట్లు, దేవుడే నీ హృదయంలో ఉంటే నువ్వు ఎక్కడ కూడా పాపము చేయలేము. మనము దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు, అంటే నువ్వు దేవుణ్ణి నేరుగా నీ హృదయంలో పెట్టుకోగలిగితే, నీ హృదయంలో ఉన్నటువంటి, హృదయంలో రకరకాలైనటువంటివి ఉన్నాయంటే మార్కు సువార్త 7:21 మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే అక్కడ చాలా విషయాలు, దగ్గరగా 21 విషయాలు ఆ యొక్క హృదయంలో హేయమైన విషయాలు అక్కడ ఉంటాయి. దురాలోచనలు, జారత్వములు, ఇంకా చాలా మత్సరములు, కలహములు అక్కడ చాలా ఉంటాయి. ఆ యొక్క హృదయము ఎంతో భయంకరమైనదని దేవుని వాక్యాన్ని మనం ఆధారం చేసుకుని దేవుని వాక్యంలో నుండి మనల్ని మనం బలపరుచుకోవచ్చు. అయితే హృదయాన్ని కడుక్కున్నాను, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను దర్శిస్తూ వస్తున్నాడు. అయితే 40 దినాలు ఉపవాసాలు ముగించుకున్నాను, ప్రార్థన చేశాను, దేవుని శక్తిని పొందుకున్నాను, దేవుని ఆత్మను పొందుకుంటూ ఉన్నాను. అయితే ఇంకా నా ప్రభుకి నాకు ఇంకా ఏదో వెలితి కనపడుతుంది, ఇంకా దేవుడి దగ్గర నేను ఇంకా ఏదో ఒక లోటు నాకు కనపడుతుంది. ప్రభుని అడిగాను,
అడిగాను, ప్రభా ఇంకా నాలో ఉన్నటువంటి ఆ లోటు ఏంటి తండ్రి, ప్రభా ఇంకా నిన్ను నేరుగా ప్రేమించాలి ప్రభా, నీకు నాకు ఏది కూడా అడ్డముగా ఉండకూడదు. నాకు అప్పటికి చాలా ప్రాణమైపోయింది నా దేవుడు అంటే, అప్పటికి వాక్యం అంటే నాకు చాలా ఇష్టమవుతూ ఉంది. ప్రార్థన చేయాలనే ఆశ నాలో మొదలయ్యింది. 40 దినాలు ఉపవాసం ఉండి కన్నీటితో, అసలు ఒక మాట చెప్పాలంటే ఎవరితో మాట్లాడేదాన్ని కాదండి. 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు 58 యెషయా 58 వెళ్ళిన తర్వాత చదువుకోండి. అక్కడ అంటారు, మేము ఉపవాసం ఉంటే నువ్వు ఎందుకు చూడటం లేదు, మేము మా ప్రాణాలని ఆయాసపరుచుకుంటే నువ్వు ఎందుకు చూడటం లేదంటే కింద అనేకమైన విషయాలు రాస్తూ ఆయన అంటాడు, ఏవి మానుకోవాలో ఏవి చేస్తే నేను ఉన్నాను అని పలుకుతాడో అక్కడ చాలా విషయాలు అది ఇప్పుడు సందర్భం కాదు కానీ మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు అందరితో సమాధాన పడ్డాను, నా కుటుంబీకులందరితో నేను సమాధాన పడ్డాను. ఎవరితో ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు, ప్రభుతో ఎక్కువ సమయాన్ని గడిపేదాన్ని. ఉద్యోగంలో కూడా నన్ను నేను కాపాడుకుంటూ, ఎవరితో కూడా వ్యర్థమైన మాటలు మాట్లాడుకోకుండా నన్ను నేను కాపాడుకుంటూ ప్రభు సన్నిధిలో నా పవిత్రతను పరిశుద్ధతను కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసేదాన్ని. ఎందుకంటే దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా, ఒక మానవునిలో దేవుడు పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. ఎందుకో తెలుసా, పేతురు పత్రికలు అంటాడు, నేను పరిశుద్ధుడిని గనుక మీరును కూడా సమస్త ప్రవర్తన యందు, 1 కాదు 2 కాదు 3 కాదు, సమస్త ప్రవర్తన. ఏంటి సమస్త ప్రవర్తనని మనం జ్ఞాపకం చేసుకుంటే 139వ కీర్తనలు అంటాడు, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నా నడక మన పడకలో పరిశుద్ధత ఉండాలా, మన నడవడికలో పరిశుద్ధత ఉండాలా, మనం కూర్చుండటంలో పరిశుద్ధత ఉండాలా, మన తలంపులలో పరిశుద్ధత ఉండాలా, మన మనసు యొక్క ఆలోచనలో పరిశుద్ధత ఉండాలా. నేను ప్రభుని అదే అడిగాను, ప్రభా నా హృదయం నీకు ఇష్టంగా ఉండాలి తండ్రి, నా మనస్సు నువ్వు అంగీకరించేదిగా ఉండాలి. ఇప్పుడు నిజంగా నేను అనుకుంటాను, నా ప్రభు ఎంత గొప్పవాడో. ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఆయన తల వెంట్రుకలను ఏ విధంగా ఆమె తల వెంట్రుకలతో ఆ పాదాలు తుడిచిందో, ఆ యొక్క అత్తరు తీసుకొని వచ్చి ఆ పాదాలను కడిగి ఆమె కన్నీళ్లతో కడిగి ఆ యొక్క విలువైన అత్తరును పోసి ఆయన ఏ విధంగా అభిషేకించిందో, నేను ఆ రీతిగా ప్రభుని అడిగాను. అంతగా ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఎంతగా ప్రేమించిందో అంతగా నేను నిన్ను ప్రేమించాలి ప్రభు అని ప్రభు సన్నిధిలో నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, నీకు నాకు ఒక అడ్డంగా ఒకటి ఉండిపోయింది, అదేంటో నేను చూపిస్తానని చెప్పినప్పుడు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకుంటే, పేతురు పత్రికలో కూడా ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ఆ యొక్క 3వ అధ్యాయము 2వ అధ్యాయము 9వ వచనం నుండి మనం జ్ఞాపకం చేసుకుంటే, మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధియు గలవారయుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవ భక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. దేవుడు ఈ మాట ద్వారా దేవుడు నన్ను దర్శించాడు. అప్పటికే నేను కువైట్ వెళ్ళాను, దేవుని సేవకురాలుగా ఉంటున్నాను, దేవుని పరిచర్యలో కొనసాగుతున్నాను. మారు మనసు లేకుండానే మరి నా భర్త దేవుని సేవ చేయటం ద్వారా నేను కూడా పాస్టమ్మనే అని పిలిపించుకున్నానే తప్ప, ఈ 40 దినాల ఉపవాసానికి ముందు నేను పాస్టమ్మ గారు అని పిలిపించుకునేదాన్ని. కానీ హృదయంలో మారు మనసు లేదు, రక్షణ లేదు. ఈ రోజున చాలా మంది ఒకవేళ అలాంటి దైవ సేవకులు కూడా లేకపోలేదు. నేను ప్రభు సన్నిధిలో ఆ రీతిగానే పైకి భక్తి కలిగిన దాని వల్లే ఉండేదండి. వేషధారణ జీవితము, నటన, అందరి ముందు కూడా ప్రార్థనా పర్రాల వలె యాక్ట్ చేసేదాన్ని అండి, నటించేదాన్ని, గొప్ప దైవ జ్ఞానం తెలిసిన వ్యక్తిగా నటించేదాన్ని, వేదికలు ఎక్కేదాన్ని, డయాస్ మీద ఒక పెద్ద అంచు చీర కట్టుకొని ఒక గర్వంతో కూర్చోవాలని అనుకునేటువంటి ఆ దౌర్భాగ్యమైన ఆలోచన నాలో ఉండేది. ఏమండి, దేవుని సన్నిధి ఎంత శ్రేష్టమైనది, దేవుని సన్నిధి ఎంత విలువైనది, దేవుని సన్నిధి అది పవిత్రమైనది, దేవుని యొక్క సన్నిధి అది పరిశుద్ధమైనది. అలాంటి పరిశుద్ధమైన సన్నిధిలో ఇంత కల్మషంతో నింపబడిన నేను ఆ స్థలంలో ఉండటం ఇప్పుడు నేను జ్ఞాపకం చేసుకుని తలంచుకున్నప్పుడు చాలా ఏడుస్తానండి. అయ్యో, నేను దేవుని సన్నిధిలో ఏ విధంగా ప్రవర్తించాను. అయితే దేవుడు నా పాపాలన్నింటినీ కూడా ఆయన పాదాల చెంత ఒప్పుకున్నప్పుడు నాకు నేనుగానే ప్రభు దగ్గర సమర్పణ చేసుకున్నాను. తప్పండి, దేవుడు నన్ను రక్షిస్తాడు, ఒక దినాన ఆయన దిగి వస్తాడు, నన్ను పట్టుకుంటాడు, నన్ను రక్షిస్తాడని నేను దేవునికి నేనేమి కూడా ఒక డెడ్ లైన్ ఏర్పాటు చేయలేదని నేను పెట్టలేదు. దేవునికి నేనే అన్నాను, ప్రభా నేనే నీ సిలువ చెంతకు వస్తున్నాను, నేనే సమర్పణ చేసుకున్నాను ప్రభు దగ్గర. మరి ఆ రీతిగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడినటువంటి మాట, ఇంకా దేవునికి నాకు అడ్డముగా ఉన్నటువంటి మాట ఏంటంటే, మరియు స్త్రీలు అణకువ కలిగి ఉండాలి. ఎందుకంటే అప్పటికే నాలో హృదయంలో గర్వం ఉండేది, అహంకారం ఉండేది, అందం ఉందని, అన్నీ ఉన్నాయని, ఉద్యోగం ఉందని, డబ్బు ఉందని, అన్నీ ఉన్నాయని గర్వము నాలో ఉండేది. పాట పాడగలనని, ఆరాధన చేయగలనని. అందుకే కదా ప్రసంగిలు అంటాడు,
బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు మేలు. నాకు ఎన్ని టాలెంట్స్ అయినా ఉండొచ్చు, కానీ ప్రభు అన్నాడు నీకెన్ని వరాలైనా ఉండొచ్చు, కానీ నీలో ఉండవలసింది ఏంటో తెలుసా? అణకువ ఉండాలా, ఇంకేముండాలా? స్వస్థ బుద్ధి ఉండాలా. స్త్రీలను గురించి చక్కని విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను. బంగారం అంటే మహాపిచ్చండి, విగ్రహారాధన. బంగారాన్ని ఎక్కువగా ప్రేమించేదాన్ని. విలువైన వస్త్రాలంటే నాకు ప్రాణం. ఈ రెండింటిని ప్రభు అన్నాడు నువ్వు నా కోసం వీటిని విసర్జించగలవా అని దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను ప్రభుతో అన్నాను, నేను ప్రభా నీకన్నా నాకు గొప్పవారు ఎవరూ లేరు తండ్రి, నిన్ను మించిన వారు నా జీవితంలో ఎవరు లేరు ప్రభా. అయ్యా నా భర్త కన్నా నీవే నాకు ముఖ్యమైనటువంటి దేవుడు, నీ తర్వాతే నా భర్త ప్రభా. అయ్యా నేను ఏదైనా చేయగలను తండ్రి అని చెప్పినప్పుడు ప్రభు సన్నిధిలో నా మెడలో ఉన్నటువంటి ఆ తాడు, ఆ బంగారము, నాకున్నటువంటి సమస్తాన్ని కూడా తీసి ప్రభు సన్నిధిలో నేను సమర్పణ చేయటం జరిగింది. అంత మాత్రమే కాదు, దేవుడితో ఒక తీర్మానం చేసుకున్నాను ప్రభు సన్నిధిలో. దేవా ఈ మరణం అయిపోయేంత వరకు కూడా, ఆ సమాధిలోనికి ఆ గోతులోనికి వెళ్ళేంత వరకు కూడా, నా చివరి శ్వాస వరకు కూడా ఈ బంగారాన్ని నేను మరలా తాకను తండ్రి, నీ కొరకు సమర్పణ చేసుకుంటాను అని ప్రభు సన్నిధిలో ఒక మొక్కుబడి చేసుకున్నానండి. నేను ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఒకవేళ మేము కూడా బంగారం తీసేయాలని మీరు నన్ను ప్రశ్నిస్తే దానికి నేను సమాధానం చెప్పలేను, కానీ దేవుడు నాతో మాట్లాడిన నా అనుభవాన్ని మీతో నేను పంచుకుంటున్నాను. దేవుని కన్నా కూడా నేను ఎక్కువగా బంగారాన్ని ప్రేమించడం చేత దేవునికి, అందుకే కదా దేవుడు అంటున్నాడు విగ్రహారాధన నీవు చేయకూడదు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నేను బంగారం అంటే చాలా ప్రాణం అండి నాకు. ప్రభు సన్నిధిలో దేవుడు అన్నాడు ఆ బంగారాన్ని నువ్వు విడిచిపెట్టగలవా? నీకున్నటువంటి ఆ విలువైన వస్త్రాలను నువ్వు విడిచిపెట్టగలవా? నా కొరకు నువ్వు అణకువ స్వస్థ బుద్ధి కలిగి నువ్వు నా కొరకు ఆ మృదువైన స్వభావాన్ని నువ్వు కలిగి ఉండగలవా అని దేవుడు నన్ను దర్శించినప్పుడు, నాతో మాట్లాడినప్పుడు కింద అంటున్నాడు చూడండి, దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. దేవుడు పరిచర్య ఇచ్చాడు. సంఘాన్ని ఆదరించవలసినటువంటి వ్యక్తిని నేను, సంఘాన్ని చేరదీయవలసినటువంటి వ్యక్తిని నేను, సంఘము కొరకు భారం కలిగి ప్రార్థించేటువంటి వ్యక్తిని నేను. అలాంటి దాన్ని ఇవన్నీ కూడా ధరించుకుంటే సంఘము ఆ యొక్క బాధలు వారు నాకేం చెప్పుకుంటారండి, వారి కష్టాలు నాకేం చెప్పుకుంటారు? సంఘం కొరకు నేను త్యాగం చేసి ఉపవాసం ఉండి ప్రార్థించవలసిన నేను వీటన్నిటిని ధరించుకుంటే ఎలా ప్రభు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత రీతిగా నాతో మాట్లాడినప్పుడు ఆ బంగారాన్ని అక్కడే విడిచిపెట్టినప్పుడు దేవుడు తన పరిశుద్ధాత్మ చేత దేవుడు నన్ను అలంకరింప చేశాడని నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుడు గొప్ప నెమ్మది ఇచ్చాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను పొందేటువంటి ఆ సమాధానము ఎవ్వరూ లోకం ఇవ్వలేని శాంతిని దేవుడు నాకు అనుగ్రహించాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. కోటీశ్వరులకు లేనటువంటి నెమ్మది దేవుడు ప్రభు నాకు ఇచ్చాడండి. ఎంత గొప్ప దేవుడో నేను నమ్మి విశ్వసించి నేను విశ్వాసంతో ఈ మాట నేను చెప్పగలుగుతున్నాను. అంతేకాదు పేతురు పత్రికలో కూడా అక్కడ చక్కని విషయాలు జ్ఞాపకం చేసుకుంటే పేతురు రాసినటువంటి పత్రికలు కూడా ఆ యొక్క మాటను మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్ళిపోవాలని ఆశపడుతూ ఉన్నాను. 3వ అధ్యాయము 1 పేతురు 3 అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. నేను కూడా దేవుని వాక్యానికి లోబడ్డాను. వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు ప్రతిసారి కూడా నేరుగా నాతో మాట్లాడుతూ ఉండేవారు. దేవుడు నన్ను దర్శిస్తూ ఉండేటువంటి వారు. దేవుడు నాతో అప్పుడు ఎప్పుడైతే నేను బంగారాన్ని విడిచిపెట్టానో, సమస్తమును కూడా దేవుని సన్నిధిలో నేను విడిచిపెట్టానో, దేవుడు చెయ్యొద్దన్నది నేను మానుకున్నాను. దేవునికి ఇష్టమైంది ఏంటో తెలుసండి, ద్వితీయోపదేశకాండం 28 మొట్టమొదటిలో అంటాడు నీ దేవుడిని యెహోవా మాట నీవు శ్రద్ధగా వినాలంటండి. ఎలా వినాలండి? దేవునికి మాట వినేవారంటే చాలా ఇష్టం అండి. యెషయా 66:2 కూడా అంటాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచుంటునో వానినే నేను దృష్టిస్తున్నాను. నేను ప్రభు సన్నిధిలో అడిగాను, ప్రభా నీవు నాకు కావాలి తండ్రి, నీ మాట నేను వింటాను ప్రభా, నువ్వు ఏది చెప్పినా నేను వింటానంటే దేవుడు వాక్యాన్ని బాగా చదవమని చెప్పినప్పుడు నేను వాక్యాన్ని బాగా చదువుతూ ఉన్నప్పుడు, దైవజనులు చెప్పబడినటువంటి మాటలు వింటూ ఉన్నప్పుడు నా హృదయం ఎంతగానో అంచెలంచెలుగా మార్చుకుంటూ ప్రభు సన్నిధిలో దేవుని ఆత్మ పొందుకుంటూ నేను ముందుకు సాగిపోయేదని నా భర్తకు లోబడేటువంటి ఆ యొక్క మంచి మనస్సును దేవుడు నాకు అనుగ్రహించాడు. ఎప్పుడైతే నేను మహారు మనసు పొందానో నా భర్త ఒక కింగ్లా తయారయ్యాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆయన దేవుని సేవలో ఇంకా బలంగా వాడబడుతున్నాడు. ఆయన కొరకు నేను ప్రార్థన చేసేదాన్ని. నేను ప్రభు సన్నిధిలో ఒకటే ఒప్పుకున్నాను, ప్రభా నేను ప్రసంగాలు చేయటం నాకు ఇష్టం ఉండదు, గొప్ప గొప్ప స్థానాల్లో కూర్చోవటం నాకు ఇష్టం కాదు, కానీ తండ్రి నిన్ను నేను ఇప్పుడు కలిగి ఉన్నాను ప్రభా. నాకు ఇష్టమైంది ఏంటో చెప్పిన దేవుని సేవకురాలుగా దేవుని బలిపీఠం ఎదుటుండి నేను ఈ మాట చెప్తున్నాను.
మోకాళ్ళుని ఒక మూలన కూర్చొని ప్రార్థన చేయటం అంటే నాకు చాలా ఇష్టం అండి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తారు. ఈ రోజున నేను ఈ స్థాయిలో ఉన్నానంటే, ఒకప్పుడు ఒక భయంకరమైన స్థితిలో నుండి ఈ స్థితిలోనికి దేవుడు నన్ను నిలబెట్టాడంటే, ఈ రోజున ఇలా ఉన్నానంటే కేవలము అది మోకాళ్ళ ప్రార్థన నేను ఖచ్చితంగా చెప్పగలను. మోకాళ్ళ మీద ఉండి కన్నీటితో ప్రార్థన చేసి అనేకమైన కార్యాలు పొందుకున్నాను. అందుకే కదా యోహాను పత్రికలు అంటాడు, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకిస్తాడట. ఆయన సన్నిధిలో ఆయన చిత్తం ఎరిగిన ప్రార్థన చేసేదని. అలా అనుకుంటే ఆయన చిత్తం ఏంటని మనం జ్ఞాపకం చేసుకుంటే, తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో కూడా అంటాడు, పరిశుద్ధులుగా ఉండడానికి నేను మిమ్మల్ని పిలిచాను. పరిశుద్ధతగా ఉండటమే అది దేవుని యొక్క చిత్తము. పరిశుద్ధతను నేను కలిగి ఉండడానికి నేను ప్రారంభించినప్పుడు దేవుడు అద్భుతంగా నా జీవితంలో అనేక కార్యాలు చేయటం ప్రారంభించాడు. ఇక్కడ అంటున్నాడు, స్త్రీలారా మీ స్వపురుషులకు మీరు లోబడి ఉండండి. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారి భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవటి వల్ల రాబట్టబడవచ్చును. జడలు అల్లుకొనుటయు, బంగారు నగులు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు అను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టు గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగినటువంటి హృదయానికి ఎంతో అలంకారం అవసరం అండి. మన పైన ఉన్నటువంటి ఈ యొక్క భౌతిక అలంకారము కాదు, శారీరకంగా పైన చేసుకునేటువంటి అలంకారము కాదు, కానీ దేవుడు ఇష్టపడేది ఏంటో తెలుసా? హృదయపు అంతరంగా స్వభావము దేవుని దృష్టికి అది మిగుల విలువ కలిగింది. ఎందుకంటే నేను ఖచ్చితంగా ఒక మాట చెప్పగలను, స్త్రీలు భక్తిగా ఉంటారు కానండి, స్త్రీలు ప్రార్థన చేస్తారు కానీ, స్త్రీలు బైబిల్ చదువుతారు, అన్నీ చేస్తారు, దేవుని పరిచయలో కొనసాగుతారు, కానీ హృదయంలో ఎక్కడో ఏదో ఒకటి పెట్టుకుంటానే ఉంటారు. అవునా కాదండి? యథార్థంగా మాట్లాడుకుందాం దేవుని సన్నిధిలో. ఎందుకంటే ఆ హృదయం చాలా విలువైంది. అయితే నేను మీకు ఒక ప్రత్యక్ష సాక్షిగా మీ ఎదుట ఒక సాధనంగా నేను నిలబడ్డానంటే నేను ఖచ్చితంగా చెప్పగలను, ప్రభు సన్నిధిలో మన హృదయాలు కడుక్కొని, మన హృదయంలో ఆ యొక్క కల్మషము లేకుండా, మన హృదయంలో ఆ చెడు ఆ యొక్క పెట్టుకోకుండా, హృదయంలో పాపమును తొలగించుకొని, పాపమును కడుక్కొని ఆయన రక్తము చేత మనం కడగబడిన వారం అయితే మన కుటుంబాలు మాత్రమే కాదు, కానీ మనం ఏ సంఘంలో ఉంటే ఆ సంఘము దీవించబడుతుంది. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎప్పుడైతే నేను హృదయాన్ని కడుక్కున్నాను, ప్రభు సన్నిధిలో నేను నా హృదయం కడుక్కొని ప్రభు సన్నిధిలో ఎదుగుతూ ఉన్నాను, దేవుడు అద్భుతాలు చేయటం ప్రారంభించాడు. అప్పటి వరకు నేను ఒక ఆయిల్ కంపెనీలో జాబ్ చేసుకునేదాన్ని. అప్పటికి నా జీతము 20,000 రూపాయల జీతమే, చాలా తక్కువ జీతము. అప్పటికి నా భర్త కొన్ని కంపెనీస్లో అలాగే సబ్ కాంట్రాక్ట్లో పనిచేస్తూ ఉండేవారు, ఆయనకు కూడా చాలా తక్కువ జీతము. ఒక ప్రక్క పరిచర్య కొంచెం కష్టంగానే పరిచర్య నడుస్తూ ఉంది, ఆర్థికపరమైన ఒత్తిడి మా మీద ఉన్నప్పుడు, ఎప్పుడైతే నేను ప్రభు సన్నిధిలో ఒక స్త్రీ ఎప్పుడైతే దేవునికి సమర్పణ చేసుకొని ప్రభు పాదాల దగ్గర తనను తాను సమర్పణ చేసుకుంటుందో, దేవుడు అద్భుతంగా కుటుంబాన్ని దీవించగలడని చెప్పడానికి నేనే ఒక ప్రధానమైన సాక్షిని మీ ఎదుట నిలబడి మాట చెప్తూ ఉన్నాను. మారు మనసు పొందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత దేవుడు పరిచర్యను అంచెలంచెలుగా దీవించడం ప్రారంభించాడు. అంతేకాదు మరి మా యొక్క ఉద్యోగాలలో కూడా దేవుడు అద్భుతం చేయటం ప్రారంభించాడు. నేను ఒక సబ్ కాంట్రాక్ట్లో పని చేసేదాన్ని, చాలా తక్కువ జీతానికి జాబ్ చేసేదాన్ని. నాకు వచ్చేటువంటి ఆ జీతము కేవలం నా రూమ్ రెంట్కి సరిపోయేది. అయ్యగారు నేను ఉండేటువంటి ఆ రూమ్ రెంట్ కట్టుకోవడానికి నా జీతం సరిపోయేదండి. అక్కడ ఒక ఫ్లాట్లో అద్దెకు ఉండాలంటే దగ్గర 70,000 80,000 రూపాయలు మేము ఫ్లాట్ రెంట్ మేము చెల్లించాలి. కానీ ఒక చిన్న రూమ్లో 20,000 రూపాయలు చెల్లించి మేము ఉండేవాళ్ళము. ఆ రూమ్ రెంట్కే నా జీతం సరిపోయేది. ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే నన్ను నేను సమర్పణ చేసుకున్నానో, నెలలు తిరగకుండానే, సంవత్సరం కూడా కాదండి, నెలలు తిరగకుండానే అద్భుతంగా ఒక మినిస్ట్రీ లైసెన్స్ సంపాదించడానికి, అద్భుతంగా ఒక మంచి జాబ్ సంపాదించడానికి దేవుడు అద్భుతమైన ద్వారాలు నాకు ఉచితంగా దేవుడు అనుగ్రహించాడు. నాకు చాలా ఎన్నో ఆఫర్స్ వచ్చినప్పటికీ కూడా, అక్కడ చాలా దీనార్లు కట్టమని నాకు ఆ యొక్క ఆఫర్స్ నాకు వచ్చినప్పటికీ కూడా, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఒక మంచి ఉద్యోగాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇంకా ఆ రీతిగానే ప్రార్థన చేసినప్పుడు, ఏ స్త్రీ అయితే రక్షించబడి ప్రభు సన్నిధిలో ఆత్మీయంగా ఎదుగుతూ, ఏ స్త్రీ అయితే నమ్మకంగా ప్రభు సన్నిధిలో ఉంటుందో, ఆ యొక్క కుటుంబంలో దేవుని దీవెన మామూలుగా ఉండదండి. దేవుని యొక్క కృప అమూల్యమైనది. ఆ యొక్క కృప అమితంగా విస్తరిస్తూ ఉంటుంది. నేను ప్రార్థన చేస్తాను. అప్పటికే నా భర్తకి 7 నెలలు ఉద్యోగం లేదు, కాంటాక్ట్స్ అన్నీ అయిపోయినాయి. ప్రభు సన్నిధిలో నేను కూడా విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను. అలాంటి పరిస్థితుల్లో మరి నేను పని చేస్తున్నటువంటి ఆ స్థలానికి మరి దేవుడు అద్భుతంగా ఒక కువైట్ యొక్క రాజు యొక్క కుమార్తెను అక్కడికి పంపించడం జరిగింది. ఆమె యొక్క ఆర్థరైటిస్ ప్రాబ్లంతో బాధపడుతూ ఆ స్థలానికి రావటం జరిగింది. ఆమెకు ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఆమెకు నేను ఏ సమస్య చెప్పుకోలేదు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, మన దగ్గరికి చూడండి, ఉదాహరణకి మన దగ్గరికి ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే ఎవరైనా ఒక మినిస్టర్ కానీ మన దగ్గరికి వస్తే మనకున్న కష్టాలన్నీ ఆయన అడగకుండానే చెప్పేసుకుంటాం కదండి. నేనైతే అప్పటికి దేవుని సన్నిధిలో విశ్వాసంతో ఎదుగుతున్న నేను
ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ మరి దేవుని సన్నిధిలో అలాగే విశ్వాసం తుంటున్నప్పుడు ఆమె ఆ యొక్క ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఆమె నన్ను అడిగింది, అమ్మ నువ్వు ఎక్కడ చేస్తున్నావు జాబ్, నువ్వు ఇక్కడ పని చేస్తున్నావు, నువ్వు నీ సంగతులు ఏంటి, నీ కుటుంబం ఎక్కడుంది, నీ భర్త ఎక్కడున్నారని చెప్పినప్పుడు నేను అన్ని విషయాలు ఆమెతో పంచుకున్నానే తప్ప ఇలా నా భర్త ఇక్కడ ఉన్నారమ్మా అని నేను చెప్పాను తప్ప ఆయనకు ఉద్యోగం లేదు అన్న మాట నేను చెప్పలేదు. ఆమె జాబ్ చేస్తున్నారా నీ భర్త అని అడిగినప్పుడు లేదమ్మా అని చెప్పినప్పుడు ఆమె ఒక మాట చెప్పింది, నీ భర్త రెజ్యూమ్ తీసుకురా అని చెప్పినప్పుడు నేనైతే దాని యందు నాకు అంత నమ్మకం లేదు, ఒకవేళ అలా అడుగుతారు తప్ప వారికి మనకి ఏ సహాయం చేయరేమో అని అనుకున్నాను. కానీ దేవుడు అద్భుతంగా తన కృపాద్వారాలు తెరవటము, మరి దైవజనులకు పిలిచి దేవుని యొక్క సన్నిధిలో కొన్ని వేల దినార్లు వెచ్చిస్తే కానీ అక్కడ ఉద్యోగం దొరకదు. అలాంటిది మరి దేవుని యొక్క దాసరాలైన దేవుడు ప్రార్థన ఆలకించి దేవుడు మరి నేను కూడా లోబడేటువంటి ఆ హృదయ స్థితిని నేను కలిగి ఉండటం చేత దేవుడు అద్భుతంగా నా భర్తకి కూడా ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండానే ₹1 కూడా ఖర్చు పెట్టకుండానే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో జాబ్ చేయడానికి దేవుడు అద్భుతమైన ద్వారాలు నా భర్తకు తెరిచాడు. అప్పటికే సేవలు చాలా కష్ట పరిస్థితుల్లో నడుస్తున్నప్పుడు మేము ఆ యొక్క బస్సుల్లో ప్రయాణాలు చేస్తూ ఆ ఎడారుల్లో మరి ఆ యొక్క ప్రాంతాల్లో కారు లేకపోతే పరిచర్య చేయలేని ఆ పరిస్థితుల్లో బస్సుల్లో పడి మేము ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఆ కష్టం ఎరిగినటువంటి దేవుడు మరి నా భర్తకు దేవుడు అద్భుతమైనటువంటి ద్వారాలు తెరిచాడు. అక్కడ ఒక విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకోవాలా, ఇది నా ద్వారా జరిగిన కార్యము కాదు, నేను ప్రభు సన్నిధిలో లోబడినప్పుడు దేవుడు నన్ను ఒక సాధనంగా మలుచుకుని అద్భుతాలు ఒక మచ్చుకి నాకు అనేకమైన విషయాలు నాకు చూపిస్తూ వచ్చాడు. ఆయన నా భర్తకు ఉద్యోగ ద్వారాలు తెరిచాడు. అయితే 7 నెలలు కూడా ఆయనకు అనేకమైనటువంటి జాబ్ ఆఫర్స్ వచ్చినాయి. ఎలాంటి జాబ్స్ అంటే శుక్రవారం కూడా ఆ యొక్క ఓవర్ టైం మనీ ఇస్తూ ఇంకా ఎక్కువ శాలరీ ఇస్తూ ఇచ్చేటువంటి ఆ యొక్క ఉద్యోగాలు మరి నా భర్తకు చాలా ఉన్నవి. కానీ ఆయన కూడా దైవజనుడు కాబట్టి ఆయన కూడా ప్రార్థన చేసుకుని, ప్రభువా శుక్రవారం సెలవు లేనిదే నీ సన్నిధిలో నేను ఉండాలా, నేను దైవజనుడిని ప్రభువా నీ సన్నిధిలో ఉండాలి కనుక శుక్రవారం సెలవు లేని ఉద్యోగం నాకొద్దు ప్రభువా అని కొన్ని విలువైన జీతాలు ఉన్నటువంటి ఆ యొక్క ఉద్యోగాలు నా భర్తకు వచ్చినప్పటికీ కూడా దాన్ని కూడా విడిచిపెట్టుకుని ప్రభు పాదాల దగ్గర విశ్వాసంతో కనిపెడుతున్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో ఉద్యోగం దొరికింది. ఒక్కరోజు సెలవు అడిగితే దేవుడు శుక్రవారం శనివారం 2 రోజులు సెలవు ఉండేటువంటి ఉద్యోగాన్ని దేవుడు నా భర్తకు అనుగ్రహించారు. అంతేకాదండి, అక్కడ కువైట్ దేశంలో ఉద్యోగాలు ఎలా ఉంటాయంటే ఉదయకాలం వెళ్తే సాయంకాలమే రావాలా, చాలా కష్ట పరిస్థితులు అక్కడ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మరి నా భర్తకు ఆ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో ఉదయం 8 గంటలకు డ్యూటీకి వెళ్తే ఆయన మధ్యాహ్నం 1:30 లోపుగానే ఇంటికి చేరుకుంటారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. సాయంకాల సమయంలో మరి పరిచర్య చేయడానికి, మరి ఇక గృహకూటాలకు వెళ్ళటానికి, విజిటింగ్స్ చేయడానికి దేవుడు అద్భుతమైన ద్వారాలు తెరిచాడు. అంత మాత్రమే కాదు, దేవుడు తన పరిచర్యలు అద్భుతమైన తన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. దేవుడు ఆ యొక్క స్వస్థతలు ఆ యొక్క మందిరంలో జరుగుతూ ఉన్నాయి. చీకటి శక్తుల చేత ఆ యొక్క దురాత్మల చేత పట్టబడినటువంటి వారు, చేతబడి శక్తుల చేత పట్టబడినటువంటి వారు మేము ఎప్పుడు కూడా వీడియోస్ తీసి మేము సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా మేము పబ్లిసిటీ చేయలేదు. ఎందుచేతంటే అది మాకు అవసరం లేదు. దేవుడు మమ్మల్ని పిలుచుకున్నాడు. పిలుపుకు తగినటువంటి సేవను చేయడానికి, నమ్మకంగా ప్రభు మా ద్వారా దేవుని కార్యాలు జరగడానికి, దేవుడు పరిచర్యలు అంచెలంచెలుగా దేవుడు తన సేవను విస్తరింప చేయడానికి దేవుడు ఎంతగానో కృప అనుగ్రహించారు. అయితే మరి ఆ రీతిగానే ప్రభు పరిచర్యలు కొనసాగుతూ ఉన్నప్పుడు మరి ఒక దినాన మరి నాకు కూడా ఆ యొక్క ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి. ఆ యొక్క నేను కూడా దేవుని సేవకురాలుగా ఉంటున్నాను. మరి శుక్రవారం కూడా నాకు జాబ్ చేయాలని ఒక రూల్ నాకు కూడా వచ్చినప్పుడు శుక్రవారం కూడా నాకు ఒక డిపార్ట్మెంట్లో అక్కడ పేషెంట్స్ లేకపోయినప్పటికీ కూడా అక్కడ డ్యూటీ వేసేవారు. అలాంటి పరిస్థితుల్లో నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభా ఏం చేయనని నా భర్తను అడిగినప్పుడు నా భర్త ఒక మాట చెప్పారు, ఇంతవరకు ప్రార్థన ద్వారా దేవుడు అనేకమైన కార్యాలు మన పట్ల జరిగించాడు కదా, మరలా ఉపవాసం ఉండి మరలా ప్రార్థన చేద్దాము. శుక్రవారము నేను దేవుని సేవకురాలి కదా, నేను దేవుని సన్నిధిలో ఉండాలి కదండి, మరి ఇలా డ్యూటీస్ వేస్తే ఎలాగా, నేను ఈ ఉద్యోగం చేయలేనని నా భర్త దగ్గర నేను కొంచెం బాధపడినప్పుడు, ఏడ్చినప్పుడు ఆయన ఒక మాట నాకు చెప్పారు, నువ్వు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, దేవుడు అద్భుతం చేస్తాడని చెప్పినప్పుడు నేను ఉపవాసం ఉండి ఆ రీతిగానే తప్పకుండా డ్యూటీ వేస్తే వెళ్ళాలి, వెళ్ళకపోతే నన్ను టెర్మినేట్ చేస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఒక ప్రక్క ఉద్యోగం చేయాలి, లేకపోతే నా కుటుంబ పోషణ ఆగిపోతుంది, ఒక ప్రక్క దేవుని పరిచర్య, దేవుని దగ్గర అలా ఏడుస్తూ నిజంగా ఉద్యోగం చేసినప్పుడు నేను ఏడ్చేదానండి. దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఆ రీతిగా ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఎంతగా ఏడ్చేదానంటే, ఎవరినో నా బిడ్డను ఎవరినైనా పోగొట్టుకున్నానా, ఏదో కోల్పోయినట్లుగా ఆ యొక్క శుక్రవారం ప్రభు సన్నిధిలో ఉండవలసిన దాన్ని ఏ కారణం లేకుండానే నాకు డ్యూటీ వేస్తున్నారు ప్రభు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేదాన్ని. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అద్భుతంగా 2 నెలలు తిరగకుండానే
దేవుడు ఒక అద్భుతం చేశాడండి. ఆ యొక్క ఏ డిపార్ట్మెంట్లో అయితే నేను పనిచేస్తున్నానో ఆ డిపార్ట్మెంట్లో ఆ యొక్క మిషన్స్ అన్నీ కూడా ఒక దినాన ఒక రేడియాలజీ డిపార్ట్మెంట్లో పనిచేసేదాన్ని. అక్కడ శుక్రవారం నాకు అక్కడ డ్యూటీ వేశారు. ఆ యొక్క రేడియాలజీ డిపార్ట్మెంట్లో ఆ మిషన్స్ అన్నీ కూడా ఒక దినాన అనుకోకుండా వాటర్లో మునిగిపోయినాయి. ఆ మిషన్స్ అన్నీ కూడా పాడైపోయినాయి. అలాంటి పరిస్థితుల్లో టెక్నీషియన్స్ని పిలిపించారు. కొన్ని వేల దినాలు ఖర్చు పెట్టారు. అవన్నీ ఖర్చు పెట్టి ఆ యొక్క మిషన్స్ బాగు చేసిన తర్వాత ఆ టెక్నీషియన్స్ వారందరూ కూడా ఆ మేనేజర్స్కి చెప్పిన మాట ఏంటంటే, ఈ యొక్క శుక్రవారము ఏ రోజైతే సెలవు ఉంటుందో ఆ రోజు మిషన్స్కి తప్పకుండా మీరు రెస్ట్ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఈ మిషన్స్ పాడైపోతే కంటిన్యూగా ఈ మిషన్స్ వర్క్ చేయకూడదు అని చెప్పినప్పుడు నిజంగా నేనైతే ప్రభు సన్నిధిలో ఎంతగానో సంతోషించాను. నా ప్రార్థన అయితే నేను ప్రభు సన్నిధిలో ఉండాలని ప్రార్థన చేశాను. దేవుడు అనేక రీతులుగా తన అద్భుతాలు నా పట్ల జరిగిస్తూ మరి అక్కడ అద్భుతం జరిగించాడు. నేను ప్రభు సన్నిధిలో ఎంతగానో స్తుతించాను. నా ఒక్కరి దాంతోనే కాదు కానీ నాతో పాటు అనేక మంది స్టాఫ్కి, చాలా మంది ఆ యొక్క తెలుగు, కేరళ ఆ యొక్క సిస్టర్స్ అందరికీ కూడా ఆ యొక్క డ్యూటీ వేసేవారు. వారికి అందరికీ కూడా అద్భుతంగా దేవుడు శుక్రవారం అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా శుక్రవారం సెలవిస్తూనే ఉన్నారు. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. ప్రభు సన్నిధిలో ఆ రీతిగా కొనసాగిపోతున్న ఆ పరిస్థితుల్లో దేవుడు తన కృప చేత మరి చివరిగా నేను ఒక సాక్ష్యాన్ని కూడా చెప్పిన సమయాన్ని ముగించి దైవజనులకి యొక్క సమయాన్ని నేను అప్పగిస్తాను. అయితే మరి ఆ రీతిగానే అద్భుతాలు చేసి అనేక రీతిలుగా దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్న సందర్భంలో మరి ఆ యొక్క ఫిబ్రవరి మాసంలో కువైట్లో మరి ఆ యొక్క 2020 అనుకుంటా కరోనా సమయంలో, కరోనా ఇంకా రాలేదు, 2020లో నేను వెకేషన్కి రావాలని నేను ఇండియా వస్తున్నప్పుడు ఫిబ్రవరి మాసంలో నేను ఇండియా వచ్చాను. నేను పిల్లల్ని చూసి వెళ్దామని ఒక నెల రోజుల పిల్లలతో కాలం ఆ యొక్క గడిపి ఆ యొక్క వెకేషన్లో నేను పిల్లలతో పాటు ఉండి నేను వెళ్దామని నేను ఇండియా వచ్చాను. ఫిబ్రవరి మాసంలో వచ్చిన తర్వాత అనుకోకుండా కొన్ని రోజులకే లాక్డౌన్ పడిపోవటం జరిగింది. అప్పటికే కరోనా కొత్తగా రావడం చేత నేను అనుకున్నాను ఒక నెల ఉంటుందేమో, లేకపోతే ఒక 10 రోజులు ఉంటుందేమో అని. అప్పుడు ఎవరికి ఏమీ అర్థం కాలేదు. కరోనా వచ్చింది వెళ్ళిపోద్దేమో అనుకున్నాం తప్ప అది అంత భయంకరంగా 1 సంవత్సరం 2 సంవత్సరాలు నడుస్తుందన్న విషయం ఎవరికి కూడా తెలీదు. నేను కూడా అలాగనే అనుకున్నాను. అయితే సెలవులో వచ్చాను. నేను వచ్చిన తర్వాత లాక్డౌన్ పడిపోయింది. నెల అయిపోతుంది, 2 నెలలు అయిపోతుంది, 3 నెలలు అయిపోతుంది. అప్పటికే నా యొక్క రెసిడెన్సీ ఆ యొక్క రెన్యూ అయిపోతూ ఉంది, ఎక్స్పైరీ అయిపోతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మా యజమానులకు మంచి మనసు ఇచ్చి మా మేనేజర్స్ వాళ్ళే నాకు మెసేజ్ పెట్టారు, ఆన్లైన్లో నీ రెసిడెన్సీ మేము రెన్యూ చేసాము, వరీ అవ్వద్దు, నువ్వు టెన్షన్ పడొద్దు. ఎప్పుడైతే ఫ్లైట్స్ ఓపెన్ అవుతాయో అప్పటికే ఫ్లైట్స్ అన్నీ కూడా మూసివేయటం జరిగింది. ప్రయాణాలు లేవు, ఎవరు ఎక్కడికి వెళ్ళే పరిస్థితులు లేవు. అలాంటి పరిస్థితుల్లో వారు నాకు ఇచ్చినటువంటిది ఏంటంటే, మరి నువ్వు ఎప్పుడైతే ఫ్లైట్స్ ఓపెన్ చేస్తారో అప్పుడు తప్పకుండా నువ్వు కువైట్ రావాలి, నీ జాబ్లో నువ్వు జాయిన్ అవ్వాలని చెప్పినప్పుడు నేను ఎంతగానో స్తుతించాను, దేవునికి వందనాలు చెప్పుకున్నాను. అయితే మరి దేవుడు మరి తన చిత్తం ప్రకారంగానే మరి ఆ యొక్క కార్యాలు జరిగించడం ప్రారంభించారు. ఆయన నెలలు గడుస్తూ ఉంది. దగ్గర 11 నెలలు గడిచిపోతూ ఉంది. ఇంచుమించు సంవత్సరం దాటి నేను కువైట్ నుండి బయటకు వచ్చి సంవత్సరం దాటి నేను ఇండియాలో ఉండకూడదు. అలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేసినప్పుడు 11వ నెలలో నేను కన్నీటితో ప్రార్థన చేస్తాను, ప్రభువా నా పరిస్థితులను మీరు సరిదిద్దండి తండ్రి. ఒక ప్రక్క నీ సేవకురాలని అక్కడ పరిచర్య ఉంది, దైవజనుడు కువైట్లో ఆగిపోయాడు, నేను ఇండియాలో ఇక్కడ స్ట్రక్ అయ్యాను. ఒక ప్రక్క నా కుటుంబాన్ని పోషించుకోవడానికి ఉద్యోగం ఉంది, ఆ ఉద్యోగాన్ని నేను పోగొట్టుకుంటానేమో ప్రభువా, నా పక్షాన నువ్వు సహాయం చేయమని నేను ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు కువైట్లో మరి నా భర్త కూడా దైవజనులు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు, సంఘం ప్రార్థన చేస్తుంది, నా తల్లిదండ్రులు సంఘము ప్రార్థన చేస్తూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అద్భుతమైన ద్వారాలు తెరిచాడండి. ప్రార్థన చేసినప్పుడు నా భర్త ఒక దినాన ఫోన్ చేశారు, అమ్మా నీ కొరకు ఒక మెడికల్ స్టాఫ్ అందరూ ప్రయాణం చేయడానికి ఒక ఫ్లైట్ ఏర్పాటు చేశారు, ఆ ఫ్లైట్లో నువ్వు ప్రయాణం చేయడానికి సిద్ధపడాలి, కువైట్ రావడానికి నువ్వు సిద్ధపడాలని నా భర్త అద్భుతంగా నాకు ఫోన్ చేయడం జరిగింది. నేను కూడా ఎంతగానో సంతోషించాను, దేవునికి స్తోత్రం చెప్పుకున్నాను. ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన చేసుకున్నాను, సిద్ధపడ్డాను, ఎయిర్పోర్ట్కి వచ్చాను. నా ప్రయాణం దినాన ఎయిర్పోర్ట్కి వచ్చాను. ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో ఒక్క మనిషి కూడా లేరు. గల కారణం ఏంటంటే కరోనా కావటం చేత ప్రయాణాలు ఎక్కడికి సాగటం లేదు. కనీసం నా ఫ్లైట్లో ఉండేటువంటి ఆ యొక్క మనుషులైనా ఉండాలి, వారు కూడా ఎవరూ కనపడటం లేదు. ఎయిర్పోర్ట్లో నిర్మానుష్యంగా ఉంది. మరి నేను అలాగే మా తమ్ముడు కూడా ఎయిర్పోర్ట్కి వచ్చాడు, చాలా నిర్మానుష్యంగా ఉంది. నాకు కొంచెం భయం కలిగింది, ప్రభా ఈ ఎయిర్పోర్ట్లో నేను ఒంటరి ప్రయాణం చేస్తున్నాను, నాతో పాటు ఒక చిన్న పాప కేరళ అమ్మాయి, ఆ అమ్మాయి 7-8 సంవత్సరాలు, చాలా చిన్న అమ్మాయి. ఆ అమ్మాయి కూడా అనుకోకుండా ఆ ఫ్లైట్కి బుక్ చేసుకోవటం జరిగింది. మేమిద్దరమే ఉన్నాము ఫ్లైట్లో. మరి ఆ యొక్క ప్రయాణం చేయడానికి ఆ యొక్క బోర్డింగ్ అయిపోయింది, మా ఇమిగ్రేషన్ అంతా అయిపోయింది. ఫ్లైట్ ఎక్కడికైతే
వస్తుందో నా గేట్ దగ్గర నేను వెయిట్ చేస్తూ ఉన్నాను, అక్కడ కూర్చొని ఉన్నాను, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాను. అయితే వారు కస్టమ్ సర్వీస్ వాళ్ళు వచ్చారు. వారు ఒక మాట అన్నారు, మేడం మీరు అనుకున్న ఫ్లైట్ మీరు ఎవరు బుక్ చేశారు ఏంటో మాకు తెలియదు, కానీ మీరు ఏ ఫ్లైట్కి అయితే మీరు సిద్ధపడి ఉన్నారో ఆ ఫ్లైట్ క్యాన్సిల్ చేయబడింది. కాబట్టి ఈ ఫ్లైట్లో ప్రయాణం చేయడానికి ఈరోజు మీకు ప్రయాణం జరగదు. మరి మరలా ఎప్పుడు ఈ ఫ్లైట్ పెడతారో మాకు తెలియదు. దయచేసి మీరు ఇక్కడ ఒక క్షణం కూడా వెయిట్ చేయడానికి వీల్లేదు, కానీ దయచేసి మీరు వెనక్కి వెళ్ళిపోండి. కరోనా ఎక్కువగా ఉండటం చేత మీరు ఒక క్షణం కూడా ఇక్కడ కూర్చోకూడదు, దయచేసి ఉండొద్దని చెప్పినప్పుడు, ఏమండి ఫ్లైట్ బుక్ చేసుకున్న తర్వాత, ఫ్లైట్ టికెట్ ఏర్పాటు చేసుకున్న తర్వాత, ప్రయాణానికి సిద్ధపడిన తర్వాత ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని చెప్తే ఎలా ఉంటుందండి ఆ పరిస్థితి? నేను ఎంతో దుఃఖంతో ఉన్నాను, కన్నీటితో నా హృదయంలో బాధపడుతూ ఉన్నాను. అయినా కానీ ఒక ప్రక్క కృంగిపోలేదు, ధైర్యం తెచ్చుకున్నాను, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడి సన్నిధిలో కన్నీటితో ఒక్క నిమిషం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు, దేనికి బాధపడుతున్నావు? ఒకసారి కీర్తనలు 19వ అధ్యాయం తీసి చదువుతావా అని దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఒకసారి ఆ మాటను మనం చూసుకొని నేను యొక్క సమయాన్ని నేను ముగిస్తాను. ఆ యొక్క కీర్తనలు 19వ అధ్యాయము దేవుడు తీసి చదవమని దేవుడు నాతో మాట్లాడినప్పుడు అక్కడ అంటాడు, ఆకాశములు, ఎవరైనా తీస్తే చదవండి అమ్మా. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తుంది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినపడదు. వాటి కొలనులు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెలుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసిన. చాలమ్మ ఇక్కడ చూడండి, ఇక్కడ మొట్టమొదటి వచనమే దేవుడు నాతో మాట్లాడు. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుస్తుంది. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు భయంతో నా హృదయంలో ఒక ఆందోళన, ఒక వేదన నాకు కలిగినప్పుడు దేవుడి వాక్యం చేత నన్ను బలపరిచాడు. ఆకాశము అది నేను సృష్టించిందే కదా, ఆకాశము నన్ను మహింపరుస్తుంది, ఈ అంతరిక్షము దేవుని చేతి పనిని ప్రచురపరుస్తుంది, ఇవన్నీ నా చేతి పనులు కదా. ఈ ఆకాశము, ఈ భూమి, ఈ యొక్క అంతరిక్షంలో ప్రయాణం చేసి ఈ ఫ్లైట్ నాది కాదా అని దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేస్తూ కన్నీటితో ప్రార్థన చేస్తాను. ఇంకా ఆమె నన్ను కూడా అనలేదండి, అక్కడే కూర్చొని ఉన్నాను. వాళ్ళే కస్టమ్ సర్వీస్ వాళ్ళు ఎవరైతే నా ఫ్లైట్ క్యాన్సిల్ అయింది చెప్పారో వాళ్ళే పరుగు పెట్టుకుంటూ వచ్చి, మేడం మీరు ఏ దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నారో, మీరు క్రిస్టియన్ అనుకుంటా చూడటానికి, మీరు ఏ దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నారు, మీ దేవుడు నిజంగా గొప్పవాడండి. ఏ ఫ్లైట్ అయితే క్యాన్సిల్ చేయబడిందో ఆ ఫ్లైట్ మరలా మీ కొరకు పెట్టబడిందని చెప్పారు. నమ్మిన వారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎంతగానో ప్రభుని స్తుతించాను. ప్రభు సన్నిధిలో నేను అనుకున్నాను, నేను ప్రభా ఇది కళా నిజమా, నేను ఏ పాటి దానను తండ్రి, నేను బలహీనురాలను ప్రభా, తండ్రి నేను ఎందుకు పనికిరాని దానను ప్రభా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు నా కుమార్తెవు, నువ్వు నా బిడ్డవు, నేను నీ కొరకు ఏదైనా చేయగలనని దేవుడు నాతో మాట్లాడినప్పుడు, దేవుడు ఆ యొక్క ఫ్లైట్లోకి వెళ్ళి కూర్చుంటున్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. ఆ చిన్న పాపను తీసుకుని నేను లోపలికి వెళ్ళి కూర్చున్నాను. మేమిద్దరమే ప్యాసింజర్స్, నేను ఒక చిన్న పాప. వాస్తవానికి ఒక పాసెంజర్ కొరకు, ఒక ఫ్లైట్లో ప్రయాణం చేయటకు ఒక్క పాసెంజర్ కొరకు, ఒక ఇద్దరు మనుషుల కొరకు ఎవ్వరు కూడా ఫ్లైట్ ఏర్పాటు చేయరు. ఎంత ఫ్యూయల్ కాలుతుందండి, ఎంత ఆయిల్ ఖర్చు అవుతుంది, లక్షల విలువతో కూడినటువంటి ఆ ప్రయాణము కేవలం ఒక మనిషి కొరకు ఏర్పాటు చేయరు కదండి. నేను ఆ రీతిగానే ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన చేసి ఆ ఫ్లైట్లో కూర్చున్నప్పుడు నాకు అది కళ లేకపోతే నిజమా, ఇది ఏంటో ఆశ్చర్యంగా ఒక వింతగా నాకు అనిపించింది. ఆ యొక్క పైలట్స్ నాకు ఒక మాట చెప్పారు, మేడం మీరు ఒక విఐపికి లేనటువంటి ఆ యొక్క గొప్ప ఘనత దేవుడు మీకు ఇచ్చాడు. విఐపి కన్నా కూడా మాకు ఎక్కువ. ఒక మినిస్టర్ని కూడా మేము ఈ రీతిగా తీసుకెళ్ళలేదు. ఒక మినిస్టర్ వెనకాల 2-3 వ్యక్తులు ఉంటారు, కానీ నిజంగా మీరు చాలా గ్రేట్ అండి, నిజంగా మీ దేవుడు గొప్పవాడండి అని చెప్పినప్పుడు నేను ఎంతగానో సంతోషించాను. ఆ యొక్క ఫ్లైట్లో ప్రయాణం చేయడానికి సర్వసహజంగా 2 పైలట్స్ ఉంటారు, కానీ ఆ దినాన నా ప్రయాణం కొరకు దేవుడు 4 పైలట్స్ని ఏర్పాటు చేశారు. నా ఒక్కరి దానికి, ఆ చిన్న పాపకు ఒక ఫుడ్ ఏర్పాటు చేయడానికి, భోజనం ఏర్పాటు చేయడానికి 7 8 ఎయిర్ హోస్టెస్ అందులో ప్రయాణం చేస్తున్నారు. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ యొక్క ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నాడు. వాళ్ళు ఒక మాట చెప్పారు, మేడం మీరు ధైర్యంగా ఉండండి, మీరు ఎక్కడైనా కూర్చోండి, మీరు ఎక్కడైనా రెస్ట్ తీసుకోండి, ఎలా అయినా ఉండండి, మిమ్మల్ని క్షేమంగా కువైట్ దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తామని చెప్పినప్పుడు నేను ఎంతగానో ఆ ఫ్లైట్లో నాకు నిద్ర కూడా పట్టలేదండి. ఇది ఆశ్చర్యమా కళ? నేను దిగ్గానే నా భర్తతో ఈ యొక్క సాక్ష్యాన్ని పంచుకోవాలా, నా సంఘంతో ఈ సాక్ష్యాన్ని నేను పంచుకోవాలా. నా దేవుడు ఎంత గొప్ప దేవుడు అని నేను ప్రభు సన్నిధిలో నేను స్తుతిస్తూ ఉన్నాను. ఇందాక దైవజనులు చెప్పినట్లుగా కేవలం నేను ప్రభువుని ప్రేమించి, రోమపత్రికలో ఆ మాట రాయబడింది, వారు దేవుణ్ణి ఎరిగి కూడా దేవునిగా మహిమపరచలేదంట. కానీ నేను ప్రతిఫలాన్ని ఆశించి నేను దేవుణ్ణి ప్రేమించలేదండి. ప్రభువుని ప్రభువుగానే, నా ప్రభువు నాకు పరలోక రాజ్యం ఇవ్వాలని, ఆయనతో పాటు ఉండాలని, ఆయన్ను దేవునిగానే ప్రేమిస్తున్నాను తప్ప దేవుని దగ్గర ప్రతిఫలాన్ని ఎప్పుడూ ఆశించలేదు, ఘనతను ఆశించలేదు. నాకేదో బంగ్లాలు ఇస్తాడని, బిల్డింగ్లు ఇస్తాడని,
బంగారం కోసమో, ఆస్తి కోసమో, ఐశ్వర్యం కోసమో నా ప్రభువుని నేను ప్రేమించలేదు. అందుకే దేవుడు నేను వాటిని అడగకపోయినా దేవుడు నాకు వద్దన్నా సరే వాటిని నాకు అనుగ్రహిస్తూనే ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. నేను ఒకటి దేవుని కొరకు నేను వెతుకులాడుతూ ఉన్నాను. మత్తయి సువార్త 6:33 అంటాడు, మొదట ఆయన నీతిని ఆయన రాజ్యమును వెదకండి, అప్పుడు అవన్నీ కూడా అనుగ్రహిస్తాడు. నాకు ఇష్టమైంది ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో గడపటం, దైవ కార్యాల్లో పాల్గొనడం, దేవుని కార్యాలు జరుగుతున్నప్పుడు వెనకుండి ప్రార్థించటము, దైవ సేవకులకు సహకరించడము, ఒకవేళ నాకు శక్తి ఉంటే నా ధనాన్ని ప్రభు కొరకు వెచ్చించటము, ఇదే నా పని. అదే ఆలోచనలో నేను ఎప్పుడు కూడా, నా ప్రభు అంటే నాకు ఎంత ఇష్టం అంటే, ఇంకొక మాట కూడా చెప్పాలని ఆశపడుతున్నాను. కష్టం వచ్చినప్పుడు కూడా నాకు ఎందుకు ఈ కష్టం ఇచ్చావని నేను ఎప్పుడు కూడా దేవుణ్ణి అడగడానికి ఇష్టపడినండి. కొన్ని సందర్భాల్లో నా బిడ్డలు ఇండియాలో వదిలి వెళ్ళిపోయినప్పుడు కూడా, నేను కువైట్లో ఒంటరిగా నేను దైవజనులు ఉంటున్నప్పుడు, నాకు 2 ఆడబిడ్డలు, ఆ బిడ్డలిద్దరిని కూడా ఇంట్లో వదిలిపెట్టేసినప్పుడు నేను దేవుడు నాకు చాలా భయంకరమైనటువంటి ఆలోచనలు వచ్చాయి. కానీ దేవుడు నాకు ఒక ధైర్యం ఇచ్చాడు. నీకు బిడ్డల్ని ఇచ్చిన వాడను నేను కదా, నీ బిడ్డలను కాపాడేవాడను కూడా నేనే. చివరికి నేను ఏ స్థాయికి వెళ్ళిపోయినంటే, ఏమున్నా లేకపోయినా, నాకు యోబు భక్తుడు అంటే నాకు చాలా ఇష్టం అండి ఆయన అంటే. ఎందుకంటే ఆయన సమస్తమును పోగొట్టుకున్నాడు, కానీ ఒక్క నోటి మాటతోనైనాను ఆయన పాపము చేయలేదు. నేను ఆ అనుభవాల్లోనికి వెళ్ళాలి ప్రభు అని నేను ప్రార్థన చేసినప్పుడు, ఇప్పటికీ నాకు కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, అవమానాలు, నిందలు వచ్చినా, నేను ప్రభు సన్నిధిలో ఎప్పుడు కూడా ఎందుకు నాకు ఈ కష్టం ఇచ్చావు ప్రభా, ఎందుకు నాకు ఈ శ్రమ ఇచ్చావని నేను ఎప్పుడు అడగను. ప్రభా, ఈ శ్రమలో నాకు ఏ పాఠం నేర్పిస్తావు తండ్రి, ఈ శ్రమలో నాకు ఇంకా విశ్వాసపు అనుభవ లోతుల్లోనికి నన్ను నడిపించండి ప్రభా, ఇంకా విశ్వాసంలో ఎదగాలి. చివరికి నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని పౌలు గారు పలికినట్లుగా నేను దానికి కూడా సిద్ధమే ప్రభా అన్నప్పుడు, కష్టాల్లో, శ్రమల్లో కూడా దేవుడు నా విశ్వాస జీవితాన్ని కాపాడుకోవడానికి దేవుడు ఎంతగానో కృపను గ్రహించారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కువైట్ దేశానికి చేరుకున్న తర్వాత, మరి అక్కడికి దిగిన తర్వాత ఆ యొక్క ఎయిర్పోర్ట్లో కూడా, కువైట్ ఎయిర్పోర్ట్లో కూడా అక్కడ కువైట్ షేక్స్ కొంతమంది అక్కడ జాబ్ చేసేటువంటి ఆ యొక్క కువైటీస్ కూడా, వాళ్ళు కూడా ఎవరో ఇండియా నుండి అంట, ఇప్పటికే చాలా కాలం నుండి ఫ్లైట్స్ ఆగిపోయినాయి, ఎవరో ఒక ప్యాసింజర్ ప్రయాణం చేసి వచ్చిందంట, ఆమెను మేము చూడాలి, ఆమె ఎలా ఉందో, ఎవరో ఆ ప్యాసింజర్ ఏంటో చూడటానికి, కానీ వారే నాకు వెల్కమ్ చెప్పుకుంటూ నా ఎదురు వచ్చి వారు నన్ను ప్రేమతో ఆహ్వానించినప్పుడు నేను ఎంతగానో ప్రభుని స్తుతించాను. ఎందుచేతంటే దేవుడు గొప్పవాడు, ఏ దేశంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సర్వాంతర్యామి అయినటువంటి దేవుడైన, ప్రపంచ దేశాల్లో నిర్మించినటువంటి దేవుడైన, అద్భుతాలు చేయగలిగినటువంటి దేవుడైన, నోటి మాటతో సర్వ సృష్టిని కూడా సృష్టించినటువంటి దేవుడైన. అయితే దేవుడు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయంలో ఆయన అంటాడు కదా, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన క్రీస్తు ప్రేమ చేత మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సృష్టిలో మానవుడు చాలా విలువైన వ్యక్తి అండి. దేవుడు ప్రతి వ్యక్తి పట్ల ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఒకవేళ అనుకోవచ్చు, సాక్ష్యం చెప్పిన నేను గొప్పదానని మీరు అనుకోవచ్చు, కానీ కేవలం దేవుడు పక్షపాతి కాడండి. నాకే కాదు, ఇక్కడ కూడి ఉన్న మనందరి పట్ల కూడా దేవుడు తన కార్యాలు చేయ శక్తి కలిగినటువంటి గొప్ప దేవుడు. మన దేవుడు ఎవరో తెలుసా? అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయగలిగినటువంటి శక్తిమంతుడైన దేవుడు. మన తలంపులు, మన ఉద్దేశాలు, ప్రార్థనలో ఎప్పుడు కూడా మన ఆలోచనలు పెట్టి రుద్దటం కాదండి. ప్రభువా, నా పట్ల నీ ఉద్దేశం ఏంటి నాయనా, మా పట్ల మీరు అనుకున్నటువంటి మీ ఆశలు, మీ కోరికను మా పట్ల మీరు నెరవేర్చండి అని దేవునికే మనం చాయిస్ ఇవ్వాలి తప్ప, దేవుని సన్నిధిలో కొన్నిసార్లు భలే ప్రార్థనలు చేస్తారండి. దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ఇది చేయి ప్రభు, అది చేయి ప్రభు, అలా ఎప్పుడు కూడా దేవుని మీద మనం ప్రెషర్ పెట్టకూడదు. కానీ ప్రభువా, నీకు ఇష్టమైనది, నీ చిత్తమైనది నాయనా, మీరు మా పట్ల ఉద్దేశించింది ఏంటో, ఆయన ఉద్దేశాలు ఎలా ఉంటాయో తెలుసా? అవి శాశ్వతమైనవి, స్థిరమైనవి, ఆశీర్వాదకరమైనవి. నిజంగా మరి దేవుడు నా జీవితంలో చేసినటువంటి ఈ గొప్ప కార్యాలను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. విన్నటువంటి మీరు కూడా మీ భర్తలకు మీరు లోబడండి, మీ కుటుంబాలను మీరు ప్రేమించండి, మీ భార్యలను మీరు ప్రేమించండి. మనం అందరం కలిసి దేవునికి లోబడినప్పుడు దేవుడు తన కృప చేత మనల్ని కూడా నడిపించే శక్తిమంతుడైనటువంటి దేవుడు. దేవుడి మాటలు దీవించి, సాక్ష్యాన్ని దీవించి, తన కృపలో మనలందరినీ కూడా బలపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసి మరి యొక్క దైవజనులకు యొక్క సమయాన్ని నేను అప్పగించేస్తాను. చిన్న ప్రార్థన చేసుకుందాం, అందరూ కూడా కళ్ళు మూసుకుందాము. ప్రభు సన్నిధిలో మరి అవకాశం ఉంటే మోకరిద్దాము, ప్రభుని అడుగుదాము. దేవా, మేము కూడా నీ మాటకు లోబడేటువంటి ఆ మనస్సు మాకు ఇవ్వండి తండ్రి. ఎందుకంటే 19వ కీర్తనలో అంటాడు, యెహోవా వాక్యము అది యథార్థమైనది, దేవుని యొక్క ధర్మశాస్త్రం అది ప్రాణమును తెప్పరేలా చేస్తుంది. దేవుని మాటలు అవి జీవము కలిగినటువంటి మాటలు. ఒకవేళ దేవుని మాటలు మన హృదయంలో దాచుకుంటే మనం ఏ పాపము కూడా చేయలేము.
ప్రభు సన్నిధిలో అడుగుదాం. అయ్యా, పాపము మన హృదయంలో ఉంటే దేవుని కార్యాలు మనం చూడలేము. ప్రభుని అడుగుదాం. దేవా నైనా ఒక స్త్రీగా నీవైతే ప్రభు సన్నిధిలో ఒక సమర్పణ చేసుకోవాలి. ప్రభుని అడుగుదాం. దేవా నా హృదయం నీకు ఇస్తున్నాను ప్రభు. నా భర్తకు లోబడే మనస్సు నాకు ఇవ్వండి తండ్రి. నా భార్యను ప్రేమించేటువంటి మనస్సు నాకు ఇవ్వండి ప్రభు. మేము కుటుంబంగా నీకు లోబడే మనసు, నీ మాట శ్రద్ధగా వింటే నైనా ఆ యొక్క ఆశీర్వాదాలన్నీ ద్వితీయోపదేశకాండం 28లో ఉన్నటువంటి ఆ దీవెనలన్నీ కూడా దేవుడు మనకి ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం కలిగి మనం ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి నీకు స్తోత్రాలు ప్రభు. నీ దాసరాలైన నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కేవలం ఇది నీ కృప ప్రభు, మాకు కాదు యెహోవా, మాకు కాదు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునికి మహిమ ఘనత ప్రభావము చెల్లిస్తున్నాము తండ్రి. ఏ మనుషుడు మహిమ పొందడానికి వీలు లేదు ప్రభు. నాయన ఎన్నటన్నిటికీ నీవే దేవుడవు ప్రభు. నీవే గొప్పవాడవు తండ్రి. నీ కార్యములు ఉన్నతమైనవి తండ్రి. అవి మా కంటికి కనిపించవు, మా చెవులకు వినపడవు, మా హృదయానికి గోచరము కాదు దేవా. నీకే వందనాలనైనా. బిడ్డలోనైనా నైనా చెప్పబడిన సాక్ష్యం విన్నారు తండ్రి. నా జీవితంలో మీరు చేసిన కార్యాలు నీ దాసరాలనైనా నేను ప్రకటించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలయ్యా ప్రభు. ఈ సాక్ష్యం ద్వారా అనేక మంది బిడ్డలు మండించబడాలి, వారు వెలిగించబడాలి తండ్రి. వారి కుటుంబ జీవితాల్లో వారు కూడా దీవెన పొందుకోవాలి, సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండాలా, దైవజనునికి లోబడాలి ప్రభు. కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, ప్రతి బిడ్డను మీరు దీవించండి అయ్యా. ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి దైవజనులను, వారి సంఘాన్ని, వారి పరిచర్యను, అమ్మగారిని, అయ్యగారిని, వారి బిడ్డలను మీరు దీవించండి ప్రభా. అనేక మందికి దీవెనకరంగా ఉంచండి అయ్యా. ఈ యొక్క దైవజనుని బట్టి ఈ ప్రాంతాలన్నిటినీ కూడా దీవిస్తానన్నావు తండ్రి. దైవజనుని మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి వారు ప్రభా. దైవజనులు నీ ప్రతినిధులు తండ్రి. నైనా నీ దాసులను మరింతగా ఆశీర్వదించండి. ఎందుకు పనికిరాని నన్ను, బలహీనరాలైన నాకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ, నీ పాదాలు పట్టుకుంటూ, సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లించుకుంటూ, త్వరగా రానయ్యున్న యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి దైవజనులకు, అలాగే మొదటిగా దేవునికి, దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తామనండి. ఈ సమయంలో ఈ సేవకురాలని మన మధ్యలోకి నడిపించి ఇంత అద్భుతమైనటువంటి కార్యాలు ఆయన చేశాడు. నిజానికి కరోనా సమయంలో చాలా కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. మందిరాలు మూయబడిపోయినాయి, విశ్వాసులు కూడా ఎక్కడ కూడుకునే అవకాశం లేదు. ఏంటి దేవుడు ఇలాంటి పరిస్థితి అనుమతించాడు అనుకుని మనందరం కలవరం చెందిన సమయంలో ఆయన కనికరంతో ఈ సహోదరి జీవితంలో దేవుడు ఇంత గొప్ప కార్యాన్ని చేసినందుకు చప్పట్లు కొట్టి యేసయ్యకు మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వారు ఎంతో విస్తారమైన పరిచర్యలో ఉన్నప్పటికీ మరి వారి తమ్ముడు సేవకులు ఆయన కూడా ఇమానియేల్ గారు, అలాగే సహోదరి కూడా మన మధ్యలోకి వచ్చినందుకు వారికి ప్రభు పేరిట నా వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి సహోదరి యొక్క భర్త గారు, ఆయన కూడా మంచి దైవజనులు, ఆయనతో కూడా మాట్లాడాలి అని అనుకున్నాను. కానీ ప్రభు చిత్తం ఎప్పుడో అది దేవుడు అనుకూలపరిస్తే నేను ఆయనతో కూడా కలుసుకొని మాట్లాడే ప్రయత్నం చేస్తాను. నిజంగా అలాంటి దైవ సేవకులు ఈ రోజుల్లో చాలా కొదువుగా ఉన్నారు. ప్రియులారా, దేవుని శక్తిని ఆశ్రయించడం గురించి గత ఆదివారమే మీ ముందు నేను కొన్ని మాటలు నేను తెలియచేశాను. చూసారా, దేవుని శక్తిని ఆశ్రయించడంలో ఎన్ని కార్యాలు మనం పొందుకోగలము. ఎంత అద్భుతాలైనా దేవుడు ఎంతటి కార్యాలనైనా చేయగలడు. హల్లెలూయా. ఇది నమ్మిన వారు దేవునికి స్తోత్రాలు చెప్పుదాం. హల్లెలూయా.